Hello, my dear upcoming officers. Very warm welcome to Anil Nair classes. This is your Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. Today, we are going to discuss another wonderful session on seating arrangement or sitting arrangement. సో చాలా ఇంపార్టెంట్ అండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సార్ మీరేంటి సార్ అన్ని ఇంపార్టెంట్ లెసన్స్ అంటారు అంటే ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ అండి. మరి మనం ఏం చేస్తాం, తప్పదు కదా చెప్పాలి మేము కూడా. కానీ ఆ ఇంపార్టెంట్లో మరీ ఇంపార్టెంట్ ఇది, ఖచ్చితంగా దీని నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? రైట్. ఇందులో ఎన్ని రకాల సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండబోతుంది ఏంటి అవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే రైట్. సో ఇందులో చూడండి, టైప్స్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ బేసికలీ మనం డిస్కస్ చేయబోయేది ఒకటి లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్, అంటే పంక్తి, అంటే ఒకే లైన్లో లేదా రెండు లైన్లు అట్లా అంటే లైన్లో కూర్చోవడం. సో నెక్స్ట్ సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, వృత్తాకార సీటింగ్ అరేంజ్మెంట్ అంటే సర్కిల్ లాగా. స్క్వేర్ సీటింగ్ అరేంజ్మెంట్, చతురస్రాకార సీటింగ్ అరేంజ్మెంట్, తెలుసుగా చతురస్రాకార పెట్టడం అన్ని చూపిస్తాడు, డోంట్ వరీ. సో నెక్స్ట్ ట్రయాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్, త్రిభుజాకార సీటింగ్ అరేంజ్మెంట్. తర్వాత రెక్టాంగులర్ సీటింగ్ అరేంజ్మెంట్, దీర్ఘచతురస్రాకార సీటింగ్ అరేంజ్మెంట్. హెగ్జాగనల్ అంటే ఏంటండి, 6 ఉంటాయి, దాన్ని మనం షడ్భుజి అంటాం. ఓకే, హెగ్జాగనల్ అంటే 6. ఆక్టాగనల్ అష్టభుజి, సో ఇక్కడ 6 ఉంటాయన్నమాట. ఆక్టాగనల్ అంటే 8, హెప్టాగన్ అంటే 7. హెగ్జాగన్ అంటే 6, హెప్టాగన్ అంటే 7, ఆక్టాగన్ అంటే 8. ఓకేనా? సో ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్లో మళ్ళీ ఎన్ని రకాలు చూడండి. లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్. ఓకే, లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఎన్ని రకాలు చూడండి. లీనియర్ అంటే తెలుసు కదా మీకు, పంక్తి సిట్టింగ్ అమెరికా. దాంట్లో అమెరికా కాదైనా అమెరికా. ఓకే, సో దాంట్లో సింగిల్ రో యూని డైరెక్షనల్, అంటే ఒకే లైన్లో కూర్చొని ఒకే వైపు ఫేస్ చేయడం, దాన్ని ఒకే లైన్లో కూర్చొని ఒకే వైపు ముఖం చేయడం అంటాం. సింగిల్ లైన్ యూని డైరెక్షనల్. సో నెక్స్ట్ సింగిల్ లైన్ బై డైరెక్షనల్, అంటే ఒకరు అటు ముఖం చేస్తే ఒకరు ఇటు ముఖం చేయడం. ఒకే లైన్లో కూర్చుంటారు కానీ ఒకరు అటు ఒకరు ఇటు ముఖం చేస్తారు. నెక్స్ట్ డ్యూయల్ లైన్ యూని డైరెక్షనల్, అంటే రెండు లైన్లు అందరూ ఒకే వైపు ముఖం చేయడం. ఓకేనా? సో డ్యూయల్ రో బై డైరెక్షనల్, అంటే రెండు లైన్లు రెండు వైపుల ముఖం చేయడం. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటిగా నీట్గా చూద్దాం. లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో సింగిల్ రో యూని డైరెక్షనల్ అంటే ఎలా ఉంటుంది. ఒకే లైన్లో అందరూ ఒకే వైపు ఫేస్ చేయడం, అంటే ఫేస్ చేస్తే అందరూ ఇటే ఫేస్ చేస్తారు. ఓకేనా? లేదు అంటే అందరూ ఇటు ఫేస్ చేస్తారు. ఇది లైన్ అండి. సో దిస్ ఇస్ వన్ లైన్. ఇప్పుడు అందరూ కూడా కిందికి ఫేస్ చేస్తారు. దీన్ని మనం యూని డైరెక్షనల్ అంటాం. సో యూని డైరెక్షనల్ అంటే ఒకే వైపు ఫేస్ చేయడం అనమాట. ఓకే, సింగిల్ లైన్ యూని డైరెక్షనల్, ఒకే వరుస ఏక దిశాత్మక, అంటే ఒకే లైన్లో అందరూ ఒకే వైపు ముఖం చేయడాన్ని మనం సింగిల్ లైన్ యూని డైరెక్షనల్ అంటాం. సార్ ఎందుకు దీన్ని అంతగానము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే, రేపు వాడు ఇన్ ఏ సిట్టింగ్ అరేంజ్మెంట్ సింగిల్ లైన్ యూని డైరెక్షనల్ అరేంజ్మెంట్ అంటాడు, అప్పుడు ఏం చేస్తావు? సో అది తెలవాలి. సింగిల్ లైన్ యూని డైరెక్షనల్ అంటే ఐడియా రావాలి మనకి. ఓకే, నెక్స్ట్ సింగిల్ లైన్ బై డైరెక్షనల్, ఒకే వరుసలో ద్విదిశ, అంటే రెండు దిశలో ముఖం చేయడం. ఇప్పుడు ఇలా ఉందా, కొంతమంది ఇలా ఉంటారు ఇలా, సో ఇంకొకరు ఇలా, సో ఎవరు ఎలాగైనా ఉండొచ్చు అండి. సో హూ నోస్. ఓకేనా? సో రెండు డైరెక్షన్లో ఒకే లైన్లో రెండు వైపుల ముఖం చేసి ఉండడం, ఒకరు అటు ఒకరిటు. సో లైక్ దట్. దీన్ని మనం ఏమంటామంటే, సో సింగిల్ లైన్ బై డైరెక్షనల్, ద్విదిశ అంటాం. సో తర్వాత డ్యూయల్ రో యూని డైరెక్షనల్, అంటే రెండు లైన్లలో అందరూ ఒకే ముఖం చేయడం. సో అంటే అందరూ కూడా ఈ విధంగా, సో నార్త్కి ముఖం చేయొచ్చు, ఉత్తరం వైపు. ఓకేనా? సో వీళ్ళు కూడా కింది రో ఉన్న వాళ్ళు కూడా అలాగే, అంటే మన క్లాస్ రూమ్లో చేస్తాం కూడా ఆ విధంగా. ఓకేనా? సో లేదు అనుకుంటే 2 rows ఉన్నాయా, అందరూ కూడా ఇటువైపు ముఖం చేయొచ్చు. సో లైక్ దిస్. సో ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ డౌన్ సైడ్. ఓకేనా? సో ఎవరు ఎలాగైనా ముఖం చేయొచ్చు. అందరు యూని డైరెక్షనల్ అంటే ఒకే వైపు ముఖం చేయడం, అది అటన చేయొచ్చు ఇటన చేయొచ్చు. దీన్ని డ్యూయల్ రో యూని డైరెక్షనల్, అంటే రెండు వరుసల్లో ఒకే వైపు ముఖం చేయడం. డ్యూయల్ రో బై డైరెక్షనల్, అంటే రెండు వరుసల్లో రెండు వైపు ముఖం చేయడం. సో అంటే రెండు వైపులు అంటే, సో వీళ్ళేమో ఒక సెకండ్ అండి, సో వీళ్ళేమో ఇలా ఉండొచ్చు, మరి వీళ్ళేమో ఇలా ఉండొచ్చు, లేదా ఒకే లైన్లో కూడా డిఫరెంట్ ఉండొచ్చు, చెప్పలేం. సో ఇలా ఉండొచ్చు. ఓకే, డ్యూయల్ రోల్
ఓకే, డ్యూయల్ రోల్ బై డైరెక్షనల్ అంటే ఇలా ఉండొచ్చు. లేదంటే ఇంకొంతమంది సో ఇద్దరు ఇలా ఉండి ఇద్దరు ఇలా కూడా ఉండొచ్చు, ఇద్దరు ఇలా ఉండి ఇద్దరు ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా, సో డ్యూయల్ రో బై డైరెక్షనల్ అంటే అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు ఫేస్ చేయొచ్చు ఎక్కడైనా. ఓకేనా, మోస్ట్లీ మీకు ఈ కేసే ఎక్కువగా యూజ్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వృత్తాకారం సర్కిల్. సర్కిల్ లోపల కూడా మళ్ళీ మనకి టువర్డ్స్ సెంటర్ అంటే వృత్త కేంద్రం వైపుకి ముఖం చేయడం. సో వృత్తం కేంద్రం నుండి బయటి వైపుకి ముఖం చేయడం అంటే టువర్డ్స్ సెంటర్ ఫేసింగ్ టువర్డ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెంటర్. ఓకేనా, సో రెండు రకాలు ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేసింగ్ టువర్డ్స్ సెంటర్, అన్నీ కూడా సెంటర్ వైపుకి ముఖం చేయడమే మాట్లాడుతున్నాం. సో సెంటర్ ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాలి మీతోనే, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్లో 4 మెంబర్స్ 6 మెంబర్స్ 8 మెంబర్స్ ఇటువంటివి వస్తాయి. మరి దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి చూడండి. 4 మెంబర్స్ అంటే ఖచ్చితంగా ఎలా కూర్చోబెట్టాలంటే ఇలానే కూర్చోబెట్టాలి చూడండి. సో వీరిద్దరు ఆపోజిట్, సో వీరిద్దరు ఆపోజిట్. సో ఖచ్చితంగా 4 మెంబర్స్ అంటే ద అరేంజ్మెంట్ మస్ట్ బి లైక్ దిస్ ఓన్లీ. నలుగురు వ్యక్తులు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలానే కూర్చోబెట్టాలి, ఇటు ఒకరు ఇటు. ఈ పర్సన్కి ఈ పర్సన్ ఆపోజిట్, ఈ పర్సన్కి ఈ పర్సన్ ఆపోజిట్ అట్లా. సో అదే నేను 6 మెంబర్స్ అన్నా అనుకో, 6 మెంబర్స్ అన్నప్పుడు ఇలా ఒకరిని ఇలా 2, సో ఇలా 3, ఇలా 4, ఇలా 5, ఇలా 6. ఎందుకు అట్లా కూర్చోబెడుతున్నా అంటే ఆపోజిట్ పర్సన్ ఆపోజిట్ ఫేసింగ్ ఉండడానికి. చూడు, దీనికి వీడు ఆపోజిట్, దీనికి వీడు ఆపోజిట్, ఇక్కడ ఇటు వీడిద్దరు ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్, అట్లా ఆపోజిట్గా ఉండడానికి, ఆపోజిట్ ఫేసెస్ రావడానికి. సో అట్లా 6 మెంబర్స్. ఇక్కడ ఎంతమంది అంటే వీళ్ళు, సో 4 మెంబర్స్. ఇక్కడ అండి 6 మెంబర్స్. మరి 8 మెంబర్స్ అంటే ఎట్లా కూర్చోబెట్టాలో చూడండి. 1 ఇంపార్టెంట్ అండి, 2 3 4 మెంబర్స్ కూర్చోబెట్టినగా. నౌ 5 ఆపోజిట్ 6 7 ఆపోజిట్ 8. సో ఈ విధంగా మనం 8 మెంబర్స్ని కూర్చోబెట్టాలండి. 8 మెంబర్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా కూర్చోబెట్టాలి? సో 1 2 3 4 5 6 7 8. సో అపోజిట్ పర్సన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టువర్డ్స్ సెంటర్. అందరూ కూడా కేంద్రం వైపుకి ముఖం చేశారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. డయాగ్రామ్ గీసినంత మాత్రాన సరిపోదండి, ఎవరికి ఎవరు లెఫ్ట్ ఎవరికి ఎవరు రైటో తెలియాలి. చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, ఐఎమ్ టేకింగ్ దిస్ పర్సన్. వీడికి రైట్ ఏమైతే ఫేస్ ఇటు ఉంది కాబట్టి రైట్ ఇది కదా. సో దిస్ ఈజ్ హిజ్ రైట్, ఇది ఫేస్ కాబట్టి దిస్ ఈజ్ లెఫ్ట్, అంతేనా? అదే వీనికి వీనికి వస్తే ఫేస్ ఎట్ అవుతుంది వీని అటు, అంటే వీడికి రైట్ ఏది, దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్, అంతేనా? అదే ఈ పర్సన్కి ఫేస్ పైనకు ఉంది, సో దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. అదే ఫేస్ కింద ఉంది, సో దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ లెఫ్ట్. సో ఈ పాయింట్స్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ కూడా అంతే కదా. సో రైట్ లెఫ్ట్. సో ఇతనికి ఇది రైట్, ఇది లెఫ్ట్. అదే ఇతనికి ఇది రైట్, ఇది లెఫ్ట్. అర్థమైంది అనుకుంటా. అదే ఈ పర్సన్కి ఇటు ఫేస్ కాబట్టి ఇది రైట్, ఇది లెఫ్ట్. ఈ పర్సన్కి ఇటు ఫేస్ కాబట్టి ఇది రైట్, ఇది లెఫ్ట్. ఏం లేదు, వాడు ఎటువైపు ఫేస్ చేశాడో చూసుకోండి. వాడికి రైట్ సైడ్ రైట్, వాడికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్, ఖతం, ఇంకేం లేదు. ఓకేనా? ఇది టువర్డ్స్ ఫేసింగ్ సెంటర్, ఓకే, కేంద్రం వైపుకి ముఖం చేయడం. అదే కేంద్రం నుండి బయటి వైపుకి ముఖం చేస్తే ఎలా ఉంటుంది? టువర్డ్స్ ఆపోజిట్ టు ద సెంటర్ ఆర్ అవుట్ టువర్డ్స్ టు ద సెంటర్. ఓకేనా? ఇప్పుడు చూసే ప్రయత్నం చేయండి ఒకసారి జాగ్రత్తగా. సో ఇప్పుడు కూడా సేమ్ 1 అవుట్వర్డ్స్ కదా, 2 3 4. అదే 6 మెంబర్స్ అయితే 1 2 3 4 5 6. అదే 8 మెంబర్స్ అయితే 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా ఆపోజిట్ అయితే ఫేసింగ్ టువర్డ్స్ అవుట్ సైడ్, ఓకే, అవుట్ సైడ్ టు ద సెంటర్, అంటే కేంద్రానికి ఎదురుగా ముఖం చేసి ఉండడం అనమాట. ఓకేనా? కేంద్రానికి ఎదురుగా ఉండి ముఖం చేయడం. అయితే ఈసారి రైట్ లెఫ్ట్లు కొంచెం జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఈ పర్సన్ తీసుకుంటున్నా, దిస్ పర్సన్. నవ్ ఐఎమ్ టేకింగ్ అబౌట్ దిస్. సో ఈ పర్సన్కి ఫేస్ ఇటు ఉంది కాబట్టి ఇది రైట్ కదా, దిస్ ఈజ్ రైట్, సో దెన్ ఇట్ ఈజ్ లెఫ్ట్. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ పర్సన్, కిందికి ఉన్నాడు కాబట్టి దిస్ ఈజ్ రైట్, సో దిస్ ఈజ్ హిజ్ లెఫ్ట్. ఓకేనా? దిస్ ఈజ్ హిజ్ లెఫ్ట్. సో నా ఇది పైనకి,
ఇది రైట్, సో ఇది లెఫ్ట్. సో ఇది అటుకుందా ఫేస్, ఇది రైట్, ఇది లెఫ్ట్. సో చూడండి నా ఇక్కడ కొత్తగా మాట ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇది చూద్దాం. సో ఫేస్ అటుంది కాబట్టి ఇట్ ఈస్ ద రైట్, ఇట్ ఈస్ ద లెఫ్ట్. సో ఫేట్ ఈస్ ఓకే, ఇక్కడ చూద్దాం. ఓకే, సో నా ఫేస్ ఎట్టుందంటే ఫేస్ ఎట్టుంది కాబట్టి ఇట్ ఈస్ ద రైట్, ఇట్ ఈస్ ద లెఫ్ట్. అర్థమైందా? సో ఫేస్ ఎటువైపు ఉంటుందో అటు దాన్ని చూసుకొని దానికి రైట్ సైడ్ రైట్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్, ఖతం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సర్కిల్ ఆపోజిట్ ద సెంటర్. సో నా స్క్వేర్ చతురస్రానికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ రెండు పదాలు ఉంటాయి. ఒకటేమో కార్నర్ అనే పదాలు ఉంటాయండి, కార్నర్, ఆర్ డయాగనల్ అనే పదం ఉంటుంది. డయాగనల్ అంటే మూలలో లేదా కర్ణం, కర్ణం అనే పదం ఉంటుంది. మూలం కాదు, మూల. అండ్ ఇంకోటి కర్ణం. సో ఇక్కడ ఇది కర్ణం అంటే లైక్ దిస్. సో ఇక్కడ టువర్డ్స్ సెంటర్ కర్ణంలో ఉండొచ్చు, మూలలో టువర్డ్స్ సెంటర్. ఓకే, సో కేంద్రం వైపుకి ఉండొచ్చు, కేంద్రం బయటికి అంటే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. కర్ణంలో టువర్డ్స్ సెంటర్, మరి మిడిల్లో టువర్డ్స్ అవుట్ సైడ్ కూడా అనొచ్చు, లేదంటే మిడిల్లో కూడా టువర్డ్స్ ఇన్సైడ్ అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, మిడిల్ అంటే సైడ్కి మిడిల్, కార్నర్ అంటే కార్నర్, ఆర్ డయాగ్నల్ అంటే సో ఈ కార్నర్లో తీసుకోవాలి. ఓకేనా? సో దీనికి రైట్ రైట్, లెఫ్ట్ లెఫ్ట్ తెలుసు కదా. దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. నా కిందికి ఫేస్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. సో నా అటు ఫేస్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. ఇటు ఫేస్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ ఫేసింగ్. ఓకేనా? సో నా ఇది టువర్డ్స్ సెంటర్. అదే టువర్డ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెంటర్ అంటే సెంటర్ ఉన్నప్పుడు ఇలా బయటికి, ఇలా బయటికి, ఇలా బయటికి, ఇలా బయటికి. సో అందరు కూడా బయటికి పోయే ఛాన్స్ ఉంది. లేదంటే కొన్నిసార్లు ఏమంటారంటే ఇన్ ఎడ్జెస్ ఇన్ కార్నర్స్ టువర్డ్స్ సెంటర్, ఎట్ ద మిడిల్ ఆఫ్ ది సైడ్స్ టువర్డ్స్ అవుట్ సైడ్ అంటాడు. అంటే మూల లోపలనేమో చతురస్ర కేంద్రం వైపు, సో భుజం మధ్యలోనేమో చతురస్ర కేంద్రానికి ఎదురుగా ముఖం చేసి ఉన్నారా అంటాడు. సో అప్పుడు ఇలా తీసుకోవాలి. ఓకేనా? సో దీనికి కూడా లెఫ్ట్ రైట్ రాసే పని లేదనుకుంటా. సో లెఫ్ట్ రైట్లో ఒక్కసారి చూడండి. సో ఇటు ఫేస్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. అది అటు ఫేస్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్. సో తెలుసు కదా మీకు అందరికీ, సింపుల్. నౌ కమ్ టు ద ట్రయాంగిల్. త్రిభుజానికి వస్తే, సో త్రిభుజంలో మీకు ఒకటి ఉంటుంది. ఒకటి ఏంటంటే సో ఈ యొక్క వర్టెక్స్. ఓకే, సో వర్టెక్స్ శీర్షం వద్దనేమో లోపలికి, భుజాల వద్ద కూడా లోపలికి ఉండే ఛాన్స్ ఉంటుందండి, భుజాల మధ్యలో టువర్డ్స్ సెంటర్. ఓకేనా? టువర్డ్స్ సెంటర్ చూడండి, శీర్షాల వద్ద నుండి లోపలికి, భుజాల వద్ద నుండి. ఇదేమో భుజాలు ఏవి, ఇది 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 భుజం, ఇదేమో శీర్షం. సో అదే కేంద్రానికి బయటికి అంటే ఇది భుజం నుండి బయటికి, ఇది భుజం నుండి బయటికి, ఇది భుజం నుండి బయటికి. సో ఇదేమో శీర్షం నుండి బయటికి. ఓకే, సో వర్టెక్స్ నుండి అవుట్ సైడ్, రైట్. సో నా రెక్టాంగిల్కి వస్తే సేమ్ చతురస్రానికి ఎట్లా వేసినాం అంతేనండి. సో దిస్ ఈజ్ సెంటర్, సో సెంటర్ టువర్డ్స్, ఓకేనా, డయాగ్నల్గా టువర్డ్స్ ఇన్సైడ్. సో సైడ్స్కి మిడిల్లో, ఓకేనా, టువర్డ్స్ ఇన్సైడ్. అదే అవుట్ సైడ్ గురించి మాట్లాడితే, సో ఇట్ ఈస్ అ సెంటర్ డయాగ్నల్లీ టువర్డ్స్ అవుట్ సైడ్. ఓకేనా, టువర్డ్స్ అవుట్ సైడ్. అయితే దిస్ ఈజ్ అవుట్ సైడ్, దిస్ అవుట్ సైడ్, అవుట్ సైడ్, అవుట్ సైడ్. ఓకేనా? సో వాడు మెన్షన్ చేస్తాడు కార్నరా, డయాగ్నలా, లేదంటే మిడిల్ ఆఫ్ లైన్, మిడిల్ ఆఫ్ సైడ్ అనేది మెన్షన్ చేస్తాడు. నౌ కమ్ టు షడ్భుజి. అయితే ఇక్కడ ఆపోజిట్ పదాలు మాట్లాడాలంటే ఒక్కసారి ఆపోజిట్ పదాలు చూద్దాం. సో ఆపోజిట్ పదాలు చూద్దాం. దీంట్లో ఆపోజిట్ ఉండదు. దీంట్లో వీడికి వీడు అపోజిట్, వీడికి వీడు అపోజిట్, వీడికి వీడు, వీడికి వీడు, వీడికి వీడు అపోజిట్. అదే ఈ కేసులో తీసుకుంటే వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్. సో వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్ తెలుసుగా. ఇక్కడ వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్. ఓకే, అపోజిట్ ఫేసెస్. ఇక్కడ వీళ్ళిద్దరు, 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 సింపుల్గా. సో దీస్ టూ, దీస్ టూ, దీస్ టూ, దీస్ టూ. సో ఇక్కడ ఆపోజిట్, దీస్ టూ పర్సన్స్, దీస్ టూ పర్సన్స్, దీస్ టూ పర్సన్స్. సో దీస్ టూ, దీస్ టూ, దీస్ టూ. ఓకే, ఇక్కడ దీస్ టూ, దీస్ టూ, దీస్ టూ, దీస్ టూ. ఓకేనా, అవి తెలుసు. నౌ కమ్ టు దిస్ వన్. సో ఇక్కడ చూడండి, అపోజిట్ క్యాండిడేట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ కండిషన్ టువర్డ్స్ సెంటర్ మాట్లాడుకుంటే
సో 1 2 3 4 5 6 ఎంత అండి టువర్డ్స్ సెంటర్ షడ్భుజ అంటాం దీన్ని హెక్సాగన్. సో ఎవరికి ఎవరు ఆపోజిట్ ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా నాకు తెలిసి. సో వీళ్ళిద్దరు ఆపోజిట్, సో వీళ్ళిద్దరు ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్ టువర్డ్స్ సెంటర్. ఎవరికి ఎవరు ఆపోజిట్ చూసుకోవాలి. అదే టువర్డ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది సెంటర్ అయితే సో దిస్ ఈజ్ ద 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, సో దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 6. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి. సో వీళ్ళిద్దరు ఒకరికొకరు అటు ఇటు ఫేస్ ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్. సో ఆపోజిట్ ఫేసెస్ వాళ్ళేగా చేసుకునేది. ఓకేనా. సో నా కమ్ టు ఆక్టగన్. సో ఆక్టగన్ అంటే అష్టభుజ అంటాం దీన్ని. టువర్డ్స్ సెంటర్ మాట్లాడదాం ఫస్ట్. టువర్డ్స్ సెంటర్, ఇవేమీ తెలియకుండా మీరు డైరెక్ట్ ఎంటర్ అయిపోతే చాలా కన్ఫ్యూజన్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఓకేనా. సో అందు గురించి ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకొని క్వశ్చన్లకు రావాలి. చూడండి. సో ఇక్కడ చూడు వీళ్ళిద్దరు ఆపోజిట్, సో వీళ్ళిద్దరు ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్, వీళ్ళిద్దరు ఆపోజిట్. తెలుసుగా మీకు అందరికీ. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఆల్రెడీ లైన్కి ఇస్తారు కదా, సో ఆ విధంగా. సో ఇక్కడ అవుట్ సైడ్ నౌ. సో అవుట్ సైడ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. సింపుల్ అవుట్ సైడ్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లీనియర్ అంటే పంక్తి, తర్వాత వృత్తం సర్కిల్, తర్వాత ట్రయాంగిల్ త్రిభుజం, స్క్వేర్ చతురస్రం, రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం, హెక్సాగన్. సో 6 సైడ్స్ అష్టగన్, సో అష్టభుజి ఆక్టగన్. ఓకేనా. రైట్. షడ్భుజ అంటాం హెక్సాగన్కి. సో ఇప్పుడు దీంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని టర్మ్స్ ఉంటాయి. అండ్ బట్ నాట్ ఇటువంటి నెక్స్ట్ ఇమీడియట్ నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం చూద్దాం వాటిని. ఓకేనా. ఓకేనా. సో అండ్ అనేది ఏంటంటే రెండు డిఫరెంట్ సిచ్యువేషన్స్ని కలుపుతుంది. ఒక హూ అనే పదం తప్ప మిగతావేవి కూడా వాడినా అది ఫస్ట్ పర్సన్కి రిలేటెడ్ ఉంటుందండి. సో ఫస్ట్ పర్సన్ రిలేటెడ్ ఉంటుంది. సరే ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను, డోంట్ వరీ. సో నెక్స్ట్ అంటే ఏంటండి, నెక్స్ట్ అంటే అటు పక్కన ఉండొచ్చు, ఇటు పక్కన ఉండొచ్చు. సో నెక్స్ట్ అంటే పక్కన, జనరల్లీ నెక్స్ట్ అంటే అటు పక్కన కావచ్చు, ఇటు పక్కన. ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే ప్రక్కనే, అంటే ఇంకా వాళ్ళ మధ్యలో ఏ గ్యాప్ ఉండదు. పక్కన అంటే రెండోది ఉండొచ్చు, మూడోది ఉండొచ్చు, జనరల్గా అయితే పక్కనే తీసుకుంటాం. ఇమ్మీడియట్ నెక్స్ట్ అంటే పక్కకి, అటు పక్క కావచ్చు, ఇటు పక్కకు. నైబర్ అంటే చుట్టుపక్కల వారు, నైబర్ అంటే చుట్టుప్రక్కన. అదే ఇమ్మీడియట్ నైబర్ అంటే ఇమ్మీడియట్ నైబర్ అంటే ప్రక్కనే. యాక్చువల్లీ ఇది కూడా ఏమంటారు అంటే ఇమ్మీడియట్ నైబర్. సో ఇది కూడా నిజం చెప్పాలంటే పక్కనే అని వస్తుంది. ఓకేనా. సో లెఫ్ట్ అంటే ఏంటంటే ఎడమ వైపు ఉండడం, ఎడమ. సో ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఎడమ వైపు అంటే సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఎక్కడే ఉండొచ్చు, ఎడమ పక్కన ఎటైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎడమ పక్కనే, ఎడమ ప్రక్కనే అంటే ఇంకా గ్యాప్ ఏమి ఉండదు. అదే రైట్ అంటే కుడి పక్కన, ఇమ్మీడియట్ రైట్ అంటే కుడి పక్కనే, కుడి ప్రక్కనే అంటే ఇంకా వాళ్ళ మధ్యలో ఎవరు ఉండరు అనమాట. అదే ఆపోజిట్ అంటే ఎదురు. ఆపోజిట్ అంటే ఏంటంటే ఎదురుగా ఉండడం, ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండడం. సో అడ్జసెంట్ అంటే, సో అడ్జసెంట్ అంటే ప్రక్కన ఉండడం. సో డయాగ్నల్ అంటే కర్ణపరంగా ఉండడం, కర్ణం. సో ఇట్లా డయాగ్నల్గా. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ డయాగ్నల్లీ ఆపోజిట్ అంటే కర్ణపరంగా ఎదురుగా ఉండడం, కర్ణపరంగా ఎదురుగా ఉండడం, కర్ణపరంగా ఎదురుగా ఉండడం. ఓకేనా. సో ఇక్కడ హూ అనే పదం ఒక్కటే మనకి ఆ ముందు ఏమంటారు దాన్ని, ఒకసారి నీకు క్లియర్గా అవి క్వశ్చన్ చేసేటప్పుడు చూపిస్తా. అయితే ఇక్కడ డయాగ్నల్ ఆపోజిట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. డయాగ్నల్ ఆపోజిట్. సో ఈ కేసులో డయాగ్నల్ ఆపోజిట్ ఎవరండి? సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఏ అని, బి అని, సి అని, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఇలా ఇస్తే డయాగ్నల్ ఆపోజిట్ ఎవరండి? సో దీస్ టూ పర్సన్స్, దీస్ టూ పర్సన్స్. సో డయాగ్నల్లీ ఆపోజిట్,
డయాగనల్లీ ఆపోజిట్ అంటే కర్ణపరంగా ఎదురెదురుగా ఉండేది ఎవరంటే ఒకటి ఏఈ, సో రెండో వాళ్ళు సో సిజి. ఓకేనా? సో వీళ్ళని కర్ణపరంగా ఆపోజిట్ అంటాం, ఎక్కడైనా అంతే. ఇక్కడ కర్ణపరంగా రాదు. ఓకే, త్రిభుజంలో కర్ణపరంగా రాదండి, ఇక్కడ వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి ఇంపార్టెంట్ అంటే చూడండి. సో ఇందులో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్. సో 2 లైన్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఒకసారి గమనించండి. ఎస్, సో వీళ్ళని మళ్ళీ ఒకసారి ఇక్కడ కొంచెం క్లియర్గా గీస్తున్నా. 1 2 3 4. సో అలాగే 1 2 3 4 గీసినప్పుడు నేను వాళ్ళకి కొంచెం లెటర్స్ ఇస్తున్నా. లైక్ 1 2 3 ABCD EFGH అని ఇచ్చా. సో ఇక్కడ నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్, వీళ్ళిద్దరు అపోజిట్. సో డయాగ్నల్లీ అపోజిట్ అంటే వీళ్ళిద్దరు అండి. ఓకేనా? సో డయాగనల్లీ ఆపోజిట్, డయాగనల్లీ ఆపోజిట్ అంటే ఎవరండి? సో దీస్ 2 ఇట్ ఈస్ ED కమా, సో వీళ్ళిద్దరు. సో AH ఎవరండి? AH. ఓకేనా? సో డయాగనల్లీ ఆపోజిట్ అంటే AH. ఓకేనా? ఇంకెవరికేమైనా డౌట్ ఉందా? ఓకే, డయాగనల్లీ ఆపోజిట్ అంటే ఎవరండి? సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ దీస్ 2 అండ్ దీస్ 2. గుర్తుపెట్టుకోండి, డయాగనల్లీ ఆపోజిట్. ఓకేనా? సో నౌ కమ్ టు ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? సో క్వశ్చన్ చేసుకుంటూ మిగిలిన నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, లీనియర్ అరేంజ్మెంట్. లీనియర్ అరేంజ్మెంట్ అంటే సరళ అమరిక. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ అంటే ఎడమ, ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఎడమ పక్కనే. ఎడమ అంటే ఏ ఎడమైనా ఉండొచ్చు, పక్కనే ఉండొచ్చు, ఇంకా లెఫ్ట్ సైడ్ ఎడైనా ఉండొచ్చు. అదే ఎడమ పక్కన అంటే ఎడమ పక్కనే ఉంటుంది, ఇంకా మధ్యలో ఎవరు గ్యాప్ ఉండరు అట్లా. ఓకేనా? రైట్, కమ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. 6 children, 6 పిల్లలు ABCDF ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో, ఒక వరుసలో కూర్చున్నారంట. F is to the second, F is to the second to the right of E. ఈకు కుడివైపున రెండో స్థానంలో మరియు సికు వెంటనే ఎడమ వైపున F ఉన్నారు. సో అండ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ C. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి ఒకసారి, ఇక్కడ అండ్ అనే వర్డ్ వచ్చింది చూసారా? అండ్ అనే వర్డ్ అనేది ఎప్పుడు వస్తుంది? అండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే రిమెంబర్, సో అండ్ అనే వర్డ్ వచ్చినప్పుడు దిస్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పర్సన్కి రిలేటెడ్ అండి. అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి ఎవరికి? ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి ఎవరు అంటే ఎఫ్ అనేవాడు సికి ఎడమ పక్కనే ఉన్నాడు అనమాట. సో ఎప్పుడైతే నీకు అండ్ కానీ బట్ కానీ ఇటువంటివి వస్తాయి, ఇవన్నీ ఎక్సెప్ట్ హూ అనే పదం వస్తే అది ఈ పర్సన్కి రిలేటెడ్, దాని ముందున్న పర్సన్కి రిలేటెడ్. హూ అని కాకుండా మిగిలినవి ఏ వచ్చినా కూడా అది ఫస్ట్ పర్సన్కి రిలేటెడ్. నెక్స్ట్ లైన్ సరే చూద్దాం. తెలుగులో అయితే చాలా క్లియర్గా ఇచ్చారు. సో డి మరియు సిల మధ్యన బి కూర్చున్నారు, అయితే ఆ వరుసలో కుడి చివరన కూర్చున్నది ఎవరైనా అడిగారు. సో ఓకేనా, విచ్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎడమ పక్కన కానీ కుడి పక్కన కానీ ఫిక్స్డ్ పొజిషన్స్ ఎవరైనా ఉన్నారా చూడాలి. అలాగే ఎక్కడన్నా ఫిక్స్డ్ పొజిషన్స్ ఉన్నాయా లేవా చూడాలి. చూడండి టోటల్ ఎంతమంది? 6 members. ఎఫ్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఈ అన్నాడు. సో చూడు, ఈకు కుడి వైపున రెండవ స్థానంలో. ఓకే, ఇక్కడ చూడు, ఇది ఈకి కుడివైపున 2. సో కుడి అంటే ఇటే కదా, ఫేస్ అదైనప్పుడు కుడిది. ఓకే, కుడివైపు 1, కుడివైపు రెండో స్థానంలో ఎవరనంట? ఎఫ్. ఈకు కుడివైపున రెండో స్థానంలో మరియు సికు వెంటనే ఎడమ వైపున ఎఫ్ ఉన్నారు. సికు వెంటనే ఎడమ వైపున ఎఫ్, సికు వెంటనే ఎడమ వైపున ఎఫ్ ఉన్నారు. క్లియరా? ఇక్కడ చూడు, ఈకి కుడివైపున రెండవ స్థానంలో, ఒకటో స్థానం రెండో స్థానం కుడివైపు. ఓకే, అదేవిధంగా సికి వెంటనే ఎడమ వైపున ఎఫ్ ఉన్నారు. డి మరియు సిల మధ్యన బి ఉన్నారు. ఓకేనా? సి మరియు ఏమన్నాను? డి మరియు సిల మధ్యన, సి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి సో డి మరియు సిల మధ్యన ఎవరున్నారంట? సో డి మరియు సిల మధ్యన బి ఉన్నారంట. ఎంతమంది వచ్చారు? 3 3 6 వచ్చారు కదా. చూడు 1 2 3 4 5 6. ఇంకా మిగిలింది ఎవరు మనకి? సో మిగిలింది ఎవరండి? ఏ మిగిలింది కదా, ABCDEF అందరు వచ్చేసారు కదా. జాగ్రత్త చూడండి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా. ఈ కుడివైపున రెండో స్థానంలో మరియు సికి వెంటనే ఎడమ వైపున ఎఫ్ ఉన్నారు.
సో ఒకటో స్థానం రెండో స్థానం సికి ఎడమ వైపున ఎఫ్. సి మరియు డీల మధ్యన బి ఉన్నారు. సి మరియు డీల మధ్య బి ఉన్నారు. అయితే ఆ వరుసలో కూర్చున్న కుడి చివరిలో కూర్చున్నది ఎవరండి? సో కుడి చివరిలో కూర్చున్నది సో డి అండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా? వెరీ సింపుల్ క్వశ్చన్. డి ఇస్ మై రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. 6 persons, 6 వ్యక్తులు ABCDEF అనే 2 అడ్డు వరుసల్లో ఉన్నారంట. ఎట్లా? 2 అడ్డు వరుసలు. సిట్ ఇన్ 2 rows and 3 columns. సో 2 అడ్డు వరుసలు 3 నిలువు వరుసలు కూర్చున్నారంట. అండ్ ఆల్ 6 persons ఆర్ ఫేసింగ్ నార్త్. అందరూ ఒకే వైపు ఫేస్ చేశారు. ఓకేనా? అందరూ కూడా ఉత్తర దిశకి ముఖం చేసి ఉన్నారు. 3 నిలువు వరుసలు ఉత్తర ముఖముగా కూర్చొని ఉన్నారు. ఓకేనా? సో ఎంతమంది ఉన్నారండి మొత్తం మనకి? 6. ఒక్కొక్క దాంట్లో 3. సో 1 2 3. సో ఎస్ 1 2 3 అంతేనా? సో ఇన్ 2 rows and 3 columns. ఇగో 2 వరుసలు 3 కాలంలు. ఓకేనా? 2 అడ్డు వరుసలలో 3 నిలువు వరుసలు ఉన్నారు. అడ్డు వరుసలు నిలువు వరుసలు అందరూ కూడా ఉత్తరం వైపుకి ముఖం చేశారు. బి సరిగ్గా డి కంటే ముందు కూర్చొని ఉన్నారు. సో ముందు అంటే అర్థం ఆపోజిట్. ఇక్కడ ఎదురుకి ముందు, ఎగ్జాక్ట్లీ అహెడ్ అంటే ముందు. సో ఇది ముందే వస్తుంది కదా. ఇటు ఇక్కడ ఫేస్ చేస్తే ఆపోజిట్ అంటుండే, కానీ ముందుంది కాబట్టి ముందు. అహెడ్ అంటే ముందు. సరే ఒకసారి చూద్దాం ఏమంటున్నారు వాళ్ళు. బి సరిగ్గా డి కంటే ముందు కూర్చొని ఉన్నారు. సరే ఇప్పుడు డి ఎక్కడ బి ఎక్కడ తెలియదు, కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ ఏ సరిగ్గా సి కంటే ముందు కూర్చొని ఉన్నారు. సో ఏ సరిగ్గా సి కంటే ముందు. ఇది క్లియర్ అండి. చూడండి, బి సరిగ్గా డి కంటే ముందు. సో బి సరిగ్గా డి కంటే ముందు కాబట్టి డి ఇక్కడ బి అక్కడ ముందు ఉండాలి. నెక్స్ట్ ఏ సరిగ్గా సి కంటే ముందు. సో సి కంటే ముందు ఎవరు ఉండాలి? ఏ ఉండాలి. సి కంటే ముందు. ఓకేనా? సి కంటే ముందు అంటే ఈ వరుసలో కూర్చోవాలి. నెక్స్ట్ ముందు కూర్చున్నారు. బీకు వెంటనే కుడివైపున ఈ కూర్చున్నారు. సో బీకు వెంటనే కుడివైపున ఈ కూర్చున్నారు అంటే వీళ్ళే కదా ఉన్నది. అంటే ఈ లైన్లో ఏబిఈ, మిగిలింది సిడిఎఫ్. వీళ్ళు ఈ లైన్లో వాళ్ళ ఆ లైన్లో. కన్ఫర్మ్ అయిందా కాలేదు? ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇంకా చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఓకేనా? సో బి సరిగ్గా డి కంటే ముందు కూర్చొని ఉన్నారు. సో డి కంటే ముందు బి కూర్చోవాలి. సో డి ఇక్కడ బి అక్కడ. సి సరిగ్గా సి కంటే ముందు కూర్చొని ఉన్నారు. సి సరిగ్గా సారీ సి కంటే ముందు కూర్చో ఎవరు? ఏ సరిగ్గా సి కంటే ముందు కూర్చున్నారు. సి కంటే ముందు ఏ కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ బీకు వెంటనే కుడివైపున బి కూర్చున్న ఎవరు? బీకు వెంటనే కుడివైపున ఇది కదా నార్త్ ఫేసింగ్ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు చెప్పు, బిఈఏ డైరెక్ట్ రాసేస్తున్నాయి. ఇక్కడ డిసిఎఫ్ రాస్తున్నాయి. ఆల్ కండిషన్ సాటిస్ఫైడ్. చూడు, బి సరిగ్గా డి కంటే ముందు, డి కంటే ముందు బి ముందు. ఏ సరిగ్గా సి కంటే ముందు, ఏ సరిగ్గా సి కంటే ముందు. బాగానే ఉంది. ఓకేనా? తర్వాత బీకు వెంటనే కుడివైపున ఈ కూర్చొని ఉన్నారు. ఓకేనా? సో ఈ క్రింది వానిలో ఏది నిజమవుతుందని అడిగాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. సో ఈ అండ్ సిట్ ఇన్ ద సేమ్ రో. ఈ అండ్ సి. సార్ ఈ అండ్ ఒకే రోలో ఉన్నారా? ఒకే వరుసలో. చూడండి, ఈ మరియు సిలు ఒకే వరుసలో ఉన్నారా? లేరు. ఎఫ్ సిట్స్ ఇన్ ద సేమ్ రో యాజ్ ఏ. ఏ మరియు ఎఫ్లో ఒకే రోలో ఉన్నారా? సో ఏ మరియు ఎఫ్ ఒకే రోలో ఉన్నారా? లేరు. సి ఎఫ్ సిట్స్ విత్ సి. ఎఫ్ సి ఒకే రోలో ఉన్నారా? ఎస్ ఉన్నారు. సో ఎఫ్ సిట్స్ సి, ఎఫ్ సి ఒకే రోలో ఉన్నారు. సో ఆన్సర్ ఏంటండి? సో వాళ్ళు అడిగింది ఒకే రోలో ఎవరు ఉన్నారు అని. మంచి క్వశ్చన్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్వశ్చన్. యూ కెన్ ఆస్క్ మీ గైస్. ఓకేనా? సో ఎఫ్ సి ఒకే రోలో ఉన్నారని చెప్తున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 boys, 7 బాలురు ABCDEFG. సో 7 ఉన్నారంట. సిట్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. సో అందరు కూడా ఎటువైపు ఫేస్ చేశారంట? నార్త్ పైనకి. నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. కానీ అదే వరుస క్రమంలో కూర్చోవాలనే అవసరమైతే లేదు. 2 persons సిట్ బిట్వీన్ సి అండ్ ఈ. సికి ఈకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారంట ఫస్ట్? సో సికి ఈకి మధ్య ఎంతమంది అండి? సో 2 persons. అంటే సి ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. చూద్దాం. ఓకే, సి ఈల మధ్య 2 కూర్చొని ఉన్నారు. బి మరియు జీల మధ్య 3 కూర్చున్నారు. సో బి మరియు జీల మధ్య 3 కూర్చొని ఉన్నారు. ఏ మరియు డీలకి మధ్య 4 ఉన్నారు. ఏ మరియు డీలకి మధ్య 4 ఉన్నారు.
అయితే ఆ వరుసలో సరిగ్గా మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరని అడిగారు. సో ఎటువైపు అయినా ఫిక్స్డ్ పొజిషన్ ఏమైనా ఉందా? 2 persons sit between C and E. There 3 persons sit between B and G. 4 persons sit between A and D. సార్ మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఫిక్స్ చేద్దాం, అప్పుడు మనకు మిగిలిన వాళ్ళు వస్తారు. రైట్, మ్యాక్సిమం ఏది ఉందండి? మ్యాక్సిమం సో ఏకి డీకి మధ్యలో. సో నవ్ ఇట్ ఈస్ ఏ, 1 2 3 4 ఇట్ ఈస్ డి. సో ఇంకొకటి ఏం ఛాన్స్ ఉంటుంది? ఇట్ ఈస్ డి అయినప్పుడు 1 2 3 4 ఇట్ ఈస్ ఏ. సో 2 ఛాన్సెస్ కదా మనకి, ఏ అటు డి ఇటు. ఓకే, 2 ఛాన్సెస్. సో ఏకి డీకి మధ్య నలుగురు ఉండాలి. ఓకేనా, ఏకి డీకి మధ్య నలుగురు ఉండాలి. ఓకేనా, 4 persons బిట్వీన్ ఏ అండ్ డి. ఓకే, బాగుంది. తర్వాత బీకి జీకి మధ్య ఎంత ఉండాలండి? సికి ఈకి మధ్యన ఇద్దరు. ఇక్కడికి ఎంతమంది? 7 మెంబర్సే కదా. 1 2 3 4 5. ఇప్పుడు 6 మెంబర్సే. ఇంకొక పర్సనే ఉంటాడు అటు కానీ ఇటు కానీ. సో అటొక్కడు కానీ ఇటొక్కడు కానీ ఉంటుంది ఛాన్స్, ఇంకా వేరే ఏ ఛాన్స్ లేదు మనకు. అటొక్కరు కానీ ఇటొక్కరు కానీ ఛాన్స్ ఉంది కదా. రైట్, చూడండి, సి మరియు ఈలకు మధ్య ఇద్దరు వ్యక్తులు ఉండాలంట. సి మరియు ఈలకు మధ్య ఇద్దరు వ్యక్తులు. సపోజ్ ఇద్దరు, ఇప్పుడు ముగ్గురు తీసుకుందాం, నలుగురు అయినాక ముగ్గురు తీసుకుందాం. సో బి మరియు జీలకి మధ్య ముగ్గురా? సో బి మరియు జీలకి మధ్య ముగ్గురు కావాలి. సపోజ్ బి మరియు జీ, నేను ఇక్కడ బి పెడితే ఇక్కడ జీ పెట్టలేను, ఇక్కడ బీజీలు రావు కదా. చూడు ఒకసారి, ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ జీ హియర్, బీజీలు ఇక్కడ రావు, ముగ్గురు ఉండాలి కాబట్టి. ఓకేనా, సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి పెట్టినా అనుకో, 1 2 3, ఇక్కడ జీ రాయొచ్చు కదా. సో బీకి జీకి మధ్య ముగ్గురు వచ్చారు, ఇప్పుడు 7 మెంబర్స్ అయ్యారు. సపోజ్ ఇక్కడ కూడా నేను బి పెట్టవచ్చు. సో 1 2 3 అంటే ఇక్కడ జీ రాయొచ్చు. బీకి జీకి మధ్యన ముగ్గురు ఉండాలి. ఒక్క నిమిషం. సో బీకి జీకి మధ్యన ఉన్నట్టే ఇక్కడ జీ రాదు, బి ఇక్కడ 1 2 3 అంటే జీ ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ డైలాగ్, సికి ఈకి మధ్య ఇద్దరు ఉండాలి. సికి ఈకి మధ్య ఇద్దరు. సో సికి ఈకి మధ్య ఇద్దరు అంటే ఐ కెన్ రైట్ సి హియర్ అండ్ ఈ హియర్. సికి ఈకి మధ్య ఇద్దరు, సిఈ. అంతేనా, ఇంకా వేరే ఏమైనా ఛాన్స్ ఉందా? సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ మేక్. అయితే వాడేమో సరిగ్గా మధ్యలో ఎవరు కూర్చుంటున్నారు అన్నారు. చెప్పు, ఖచ్చితంగా మధ్యలో 2 కేసెస్లో కూడా మధ్యలో ఒక్క పర్సనే వస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2 కేసెస్లో కూడా మధ్యలో ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. సో ఎఫ్ ఉందా? సో ఎఫ్ ఇక్కడ లేదు, ఎఫ్ ఇక్కడ లేదు. సో దెన్ విచ్ పర్సన్ ఈజ్ మిడిల్ వన్? సో మిడిల్ పర్సన్ ఈజ్ ఎఫ్. సో మస్తు ఉంది కదా క్వశ్చన్. మిగతా వాళ్ళు ఎట్లా కూర్చున్నారో సంబంధం లేదు, కానీ వాడు మాత్రం మధ్యలోకి వస్తాడు. ఎట్లా చూడు ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఫస్ట్ మ్యాక్సిమం గ్యాప్ ఉండేది ఫిక్స్ చేయండి. సో ఏడి. సో ఏకి డీకి మధ్యలో నలుగురు, 1 2 3 4. ఆల్రెడీ ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. ఒక 7 ఇటు కానీ అటు కానీ ఎక్స్ట్రా రావాలి, అంతే, ఇంకే ఛాన్స్ లేదు వేరేది. సరే, నేను కొంచెం బిడి తీసుకున్నా. ఎట్లా తీసుకున్నా చూడు. ఇంకో నెక్స్ట్ ముగ్గురు, నలుగురు తర్వాత ముగ్గురు గ్యాప్ ఉన్నది తీసుకున్నా. సో బీకి జీకి మధ్య ముగ్గురు. సో బి ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 గ్యాప్ ఇస్తే జీ ఇక్కడ, లేదా బి ఇక్కడ పెడితే 1 2 3 గ్యాప్ ఇస్తే జీ ఇక్కడ. సో ఆల్రెడీ ఇంకో డైలాగ్ ఉంది, సికి ఈకి మధ్య ఇద్దరు. సో నేను ఇంకెక్కడ పెట్టచ్చు? ఇక్కడ ఏబీలు ఫిక్స్ అయినాయి, ఇంకా ఏడ పెట్టడానికి లేదు. సిఈలు ఇక్కడ పెడితేనే వాళ్ళ మధ్యలో ఇద్దరు వస్తారు, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఈ ఇటు వచ్చినా సి అటు వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు ఈ ఇటు వచ్చినా సి అటు వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో నో వరీస్. సో అప్పుడు మిగిలిన పర్సన్ ఎవరు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ అయిపోయింది, ఎఫ్ రావాలి. సో కాబట్టి ఎఫ్ఏ మధ్యలో ఉంటాడు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. జీ కూడా అయిపోయింది. ఓకేనా? ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ క్లారిటీ. డన్. చాలో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? PQRSINT ఆర్ 5 స్పీకర్స్ హూ హ్యావ్ టు స్పీక్ ఆన్ ఎ పర్టికులర్ డే, నాట్ నెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నాడు. సో ఒక పర్టికులర్ 5 ఉపన్యాసాలు ఇస్తారంటే PQR మరియు S మరియు Tలు ఒకరోజు ఉపన్యాసం చేయించున్నారు. అదే వరుస క్రమంలో ఇవ్వాలని లేదు. PQRSTలు 5 PQRST. ఓకే, అయితే ఆర్ మొదటగా కానీ చివరిగా కానీ ఉపన్యాసించుట లేదు. సో ఆర్ మొదట్లో కాదంటే చివరిలో కాదంట. ఓకేనా? సరే, మనం ఇట్లా రాసుకుందాం. 1 2 3 4 5 అంతేనా? ఎంతమంది అండి? సో 1 2 3 4 5 స్పీకర్స్. ఎస్, 5. బాగుంది. ఎవరన్నా ఫిక్స్డ్ అయ్యారో లేదు చూద్దాం. సో ఫస్ట్ ఫిక్స్డ్ చూద్దాం. ఆర్ మొదటగా కానీ చివరిగా కానీ ఉపన్యాసించొద్దు అంటే ఆర్ ఎక్కడ ఉండొద్దు అండి? ఆర్ ఇక్కడ ఉండొద్దు అండ్ ఇక్కడ కూడా ఆర్ ఉండొద్దు. ఓకేనా? నెక్స్ట్
ఆర్ మొదటగా కానీ చివరగా కానీ ఉపన్యసించకూడదు. ఎస్ తర్వాత ముగ్గురు ఉపన్యాసకులు, టీ కంటే ముందు ముగ్గురు ఉపన్యాసకులు. సో ఎస్ తర్వాత ముగ్గురు అంట, ఎస్ తర్వాత ముగ్గురు, టీ కంటే ముందు ముగ్గురు. సో ఎస్టీలు ఎక్కడ ఉంటే క్లారిటీ లేదు. ఓకేనా? ఎస్ తర్వాత ముగ్గురు ఉపన్యాసకులు, టీ కంటే ముందు ముగ్గురు ఉపన్యాసకులు ఉపన్యసిస్తున్నారు. పీ క్యూ తర్వాత ఉపన్యసించినచో, పీ క్యూ తర్వాత ఉపన్యసించినచో. ఓకేనా? సో పీ ఎవరంట? పీ క్యూ తర్వాత. పీ అనేవాడు క్యూ తర్వాత అన్నాడు. సరే, ఒక మాట, పీ అనేవాడు క్యూ తర్వాత ఉపన్యసించాలి. ఒకటి ఎస్ తర్వాత 1 2 3 ముగ్గురు అంట. సో టీ కంటే ముందు 1 2 3 అంట. ఓకేనా? ఎస్ తర్వాత ముగ్గురు, టీ కంటే ముందు ముగ్గురు. ఇంకోటి ఏమన్నాడు? పీ క్యూ తర్వాత పీ ఉపన్యసించాలి. రైట్. సపోజ్ నేను ఎస్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఎస్ తర్వాత ఎవరు? ముగ్గురు. బాగుంది. సపోజ్ నేను టీ ఇక్కడ తీసుకున్నాను అనుకో, టీ కంటే ముందు ముగ్గురు ఉన్నారు, బాగానే ఉంది. ఎస్ తర్వాత ముగ్గురు అంటే ఎస్ ఇక్కడే ఉండాలి కదా. ఎస్ తర్వాత ముగ్గురు ఉపన్యసించాలి, ముగ్గురే. చూడు, ఎస్ తర్వాత ముగ్గురు ఉపన్యసించాలి, ఎస్ తర్వాత ముగ్గురే ఉండాలంటే ఎస్ ఇక్కడ ఉండాలి కదా, ముగ్గురే ఉపన్యసించాలి. నెక్స్ట్ టీ కంటే ముందు ముగ్గురే ఉపన్యసించాలంటే టీ ఇక్కడే ఉండాలి కదా. సో టీ కంటే ముందు ముగ్గురే. తర్వాత ఇంకోటి అన్నాడు, పీ ఆర్ మాత్రం ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. చూడు, ఆర్ ఇక్కడ ఉండొద్దు అంటే ఆర్ డెఫినెట్లీ ఇక్కడే ఉండాలి కదా. ఆర్ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడే ఆర్ ఉండాలి. పీ క్యూ తర్వాత ఉపన్యసించాలి. పీ అనేవారు క్యూ తర్వాత, అంటే క్యూ తర్వాత పీ అంటే నెక్స్ట్, తర్వాత అంటే ఇమ్మీడియట్ నెక్స్ట్ ఏం కాదు ఇక్కడ. సో క్యూ ముందు తర్వాత పీ అని. అలాంటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమడిగాడు? సో చివరిగా ఎవరు ఉపన్యాసిస్తున్నారు? సో చివరిగా ఎవరు ఉపన్యసిస్తున్నారండి? సో చివరిగా మనకి పీ ఉపన్యసిస్తున్నారు. ఎందుకండి? సో టీ కంటే ముందు ముగ్గురు, ఎస్ తర్వాత ముగ్గురు ఉపన్యసించాలి. ఆర్ ఏమో ఫస్ట్ లాస్ట్లో ఉపన్యసించకూడదు. తర్వాత క్యూ తర్వాత పీ ఉపన్యసించాలి కాబట్టి సో లాస్ట్లో మై ఆన్సర్ ఈజ్ పీ. సో చివరిగా ఎవరు ఉపన్యసిస్తున్నారండి? పీ అనే పర్సన్ ఉపన్యసిస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకేమైనా డౌట్ ఉందా? Q is neither first nor last speaker. Sorry, R is neither first nor last speaker. There are 3 speakers after S. After S there will be 3 speakers. Before T, 3 speakers ahead of T. 3 speakers ahead of T. So if P speaks after Q, P speaks, then which person speak at last? So that is your P. So come to the next one. 5 athletes, 5 క్రీడాకారులు, బెరెన్, బెయిలీ, జాక్సన్ అండ్ రాబర్ట్ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని వేరువేరు సమయంలో పరుగు పందెంలో ముగించెను. ఓకేనా? 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారంట. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ముగించారు. అయితే తెలుగు నెక్స్ట్ వచ్చింది. ఫస్ట్ ఇంగ్లీష్లో చూద్దామా? సరే, తెలుగులో చూద్దాం, పోయేదేముంది. బెరెన్, ఇక్కడ చూడండి, బెరెన్ మరియు బెయిలీ మధ్యలో 2 క్రీడాకారులు ఉన్నారు. సో బెరెన్ మరియు బెయిలీ మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 2 క్రీడాకారులు ఉన్నారు. ఓకే, క్రీడాకారులు పందెం ముగించారు. జాక్సన్ మరియు జాన్సన్స్కి మధ్యలో 2 క్రీడాకారులు. సో జాక్సన్ అండ్ జాన్సన్. ఓకేనా? సో మధ్యలో 2 క్రీడాకారులు పరుగు పందెం ముగించారు. అయితే పరుగు పందెం ముగించిన 3వ వ్యక్తి ఎవరని అడిగారు. సార్ ఒకటే మాట, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం మనకి? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 5 మెంబర్స్. సో టోటల్ నాకు 1 2 3 4 5 మెంబర్స్. ఇప్పుడు బెరెల్ బెయిలీ మధ్య 2. సపోజ్ ఎగ్జాంపుల్ బెరెల్ బెయిలీ మధ్యలో 2. సో నెక్స్ట్ జాన్సన్. సో జాక్సన్ అండ్ జాన్సన్ మధ్యలో 2 కదా. చలో, ఇట్ ఈజ్ జాక్సన్, ఇది జాన్సన్ ఆర్ ఇది జాన్సన్, ఇది జాక్సన్. ఓకేనా? సో వాళ్ళిద్దరి మధ్య కూడా 2 వచ్చారు కదా. రైట్. ఇక వీళ్ళిద్దరిని నేను ఇక్కడ రాయొచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ రాయొచ్చు కదా. సో బెరెల్ ఇక్కడ వీళ్ళిద్దరిని రాయొచ్చు. అప్పుడు
ఎవరు ఎటు పోతున్నారో క్లారిటీ ఉందా? సో అయితే పరుగు పందెం ముగించిన మూడో వ్యక్తి కావాలి. ఎస్, మూడో వ్యక్తి కావాలి. ఎస్, ఇట్ ఈస్ 100% చూడండి, మూడో వ్యక్తి అంటే మిడిల్ పర్సన్. సో మూడో వ్యక్తి అంటే ఎవరండి? మిడిల్ పర్సన్. ఏ కేసులో అయినా మిడిల్ పర్సన్ అతను. చూడండి, వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు ఉండాలి, వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు ఉండాలంటే ఈ గ్యాప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అప్పుడు చెప్పండి, సో ఇంకెవరు మిగిలి? రాబర్ట్. సో రాబర్టే కదా మిగిలింది. సో ఆన్సర్ ఈజ్ రాబర్ట్. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఎగ్జాక్ట్లీ 2 athletes finished the race between Beren and Bailey. So Beren and Bailey exactly 2%. Suppose it may be the Beren, it may be the Bailey. ఓకేనా? సో వాళ్ళిద్దరు చేంజ్ అవ్వచ్చు, ఇబ్బందులు వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు. సో లేదా వాళ్ళిద్దరు ఇక్కడైనా ఉండొచ్చు. చూడండి, సో బెరెల్ బెయిలీ వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవ్వచ్చు, ఇక్కడ ఉండొచ్చు. జాన్సన్ అండ్ జాక్సన్ ఇక్కడ ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవ్వచ్చు. లేదంటే వీళ్ళిద్దరిని తీసుకుపోయి ఇక్కడ పెట్టవచ్చు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. ఎవరిని ఎలా మార్చినా కూడా ఈ పొజిషన్ మాత్రం అట్లాగే ఖాళీగా ఉంటుంది. సో అప్పుడే మూడో పర్సన్ అడిగారు. సో ఇది నాకు స్టార్టింగ్, అది ఎండింగ్ అన్నా కూడా ఇది నాకు స్టార్టింగ్, ఇది నాకు ఎండింగ్ అన్నా కూడా, లేదా ఇది ఏంటి అది స్టార్ట్ అన్న మిడిల్ పర్సన్ అయితే అతనే కదా. సో మూడో పర్సన్ ఎవరంటే మిగిలింది రాబర్ట్. సో ఆన్సర్ ఈజ్ రాబర్ట్. సో నౌ కమ్ టు ద నెక్స్ట్ వన్. 5 friends. ఓకే, 5 friends ABCDE ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. సో ఒక బెంచ్ మీద కూర్చున్నారంట. ABCD 5 స్నేహితులు బెంచ్ పైన కూర్చున్నారు, బల్ల పైన. A is sitting next to B. సార్ A is sitting next to B. B ఎటైనా ఉండొచ్చు, మధ్యలో కూడా ఎవరైనా ఉండొచ్చు. సో పక్కన ఎటైనా ఉండొచ్చు. చూద్దాం ఎంతమంది మొత్తం 5 persons. ఓకే, C is sitting next to D. సరే CDలు పక్కన ఉండాలి. ఓకే, ఎవరైనా ఫిక్స్డ్ పొజిషన్ చూద్దాం ఫస్ట్. C is sitting next to D. CDలు పక్కన ఉండాలి. ఓకే, CDలు పక్కన ఇట్లా కాదు, నెక్స్ట్ అటుపక్క ఇటుపక్క ఎటైనా ఉండొచ్చు. D is not sitting with E. సో D is not sitting with E. సో DEలు పక్కన ఉండవన్నమాట. ఓకే, E is at the left end of the bench. సో బల్ల ఎడం వైపున E. ఒకరు ఫిక్స్ అయ్యారండి E అనేది. సో మొత్తం ఎంతమంది? 5 కదా. 2, 3, 4, 5. సో ఆల్రెడీ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది బెంచ్లో ఎవరు కూర్చున్నారండి? E కూర్చున్నాడు. ఓకే, బాగుంది. C is at the second position from the right. C అనేవాడు కుడి పక్క నుండి రెండో స్థానం, కుడి చివరి నుండి రెండో స్థానంలో C కూర్చున్నారు. సో కుడి చివరి రెండో స్థానంలో C కూర్చున్నారు. అయితే ఇంకో మాట చెప్పిన వాడు C పక్కన D కూర్చోవాలి, అంటే ఇటు పక్కన కానీ అటు పక్కన కానీ D ఉంటాడు. ఓకే, అండ్ D పక్కన E కూర్చోడు కాబట్టి D ఇక్కడ ఉన్నాడు, A పక్కన B. ఓకే, చూద్దాం నెక్స్ట్. ఇంకా A is at the right side of B and to the right side of E. A అనేవాడు B మరియు Eలకి కుడి పక్కన. A అనేవాడు B మరియు Eలకి కుడి పక్కన ఉండాలంట. సపోజ్ నేను ఇక్కడ ఈ B అట్టేస్తే A చూడు, B మరియు Eలకి పక్కన కుడి పక్కన అండ్ కుడి పక్కన మొత్తం ఎంతమంది అండి? 5 కదా. అండ్ ABలు పక్కన ఉండాలి, వచ్చేసారు కదా ABలు పక్కన. సో CDలు పక్కన ఉండాలి, CDలు కూడా పక్కన వచ్చేసారు కదా. మళ్ళీ ఒకసారి చూడు, ఫస్ట్ ABలు పక్కన ఉండాలి, CDలు పక్కన ఉండాలి, DE పక్కన ఉండొద్దు. సో DE పక్కన లేరు. సో లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ కార్నర్ E ఉంది, రైట్ సైడ్ నుండి సెకండ్ పొజిషన్ C ఉంది. సో క్లియర్గా ఏం చెప్పాడు వాడు? E మరియు Bలకి కుడి పక్కన ఏ ఉండాలి. సో విత్ రెస్పెక్ట్ టు E అండ్ B, A మస్ట్ బి రైట్ హ్యాండ్ సైడ్. సో ఏ పెట్టేసిన ABలు పక్కకు వచ్చినాయి, CDలు పక్కన వచ్చినాయి. సో అన్నీ క్లియర్ అయినాయి. అప్పుడు క్వశ్చన్ ఏంటి? సో వాట్ ఈస్ ద క్వశ్చన్? ఓకేనా? సో A and C సిట్టింగ్ టుగెదర్, ఇది కూడా సాటిస్ఫై అయింది. ఆల్ కండిషన్ సాటిస్ఫైడ్. దెన్ హూ సిట్టింగ్ ఎట్ ద సెంటర్, ఎవరు మధ్యలో కూర్చున్నారు? హూ సిట్టింగ్ ఎట్ ద సెంటర్, A ఈజ్ సిట్టింగ్ ఎట్ ద సెంటర్. సో వరుసలో ఖచ్చితంగా మధ్యలో కూర్చున్నది ఎవరండి? A సిట్టింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్లీ సెంటర్. సో సెకండ్ వన్. ఓకే, అదే క్వశ్చనా? సో అదే క్వశ్చన్ వచ్చింది. సో అదే క్వశ్చన్కి మళ్ళీ ఏమడిగారంటే పొజిషన్ ఆఫ్ B ఈజ్, B యొక్క స్థానం ఏదని అడిగారు. పొజిషన్ ఆఫ్ B ఎక్కడ ఉందండి? సో పొజిషన్ ఆఫ్ B ఓకే, AEల మధ్య ఉంది. ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఆఫ్ B. సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్.
సో రైట్ హ్యాండ్ నుండి సెకండ్ సి ఉంది కదా, మీ నోట్స్లో చూసుకోండి, మీరు రాస్తారు కదా. సో రైట్ సైడ్ నుండి ఎలా ఉందో అది చెప్తా, ఇక్కడ కూడా గీస్తా చూడండి. ఇది డి, ఇది సి, ఇది ఏ, ఇది బి, ఇది ఈ, ఇలా ఉందండి. సో పొజిషన్ ఆఫ్ బి అడిగాడు. కుడి చివరి నుండి రెండో స్థానమా? కాదు. కుడి చివరి నుండి రెండో స్థానం కాదు. ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్, సెంటర్ కాదు. సో ఎక్స్ట్రీమ్ లెఫ్టా? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కూడా కాదు. కుడి చివరి నుండి రెండో స్థానం. కుడి చివరి నుండి ఎడమ చివరి నుండి రెండో స్థానం. ఎస్, ఎడమ చివరి నుండి రెండో స్థానం. సో సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చివరి నుండి రెండో స్థానం. అంతే కదా, ఎడమ చివరి నుండి రెండో స్థానం. ఓకే, సో ఎడమ చివరి నుండి రెండో స్థానం ఇస్ అ బి. రైట్. సో నా అదే క్వశ్చన్లో ఇంకొకటి, పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ బిట్వీన్. సో పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ బిట్వీన్ అన్నాడు. పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ బిట్వీన్. ఏ అనేది ఏ రెండింటి మధ్యలో ఉందండి. సో ఏ అనేది నాకు బీసీల మధ్య ఉంది కదా. సో పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ బిట్వీన్ బీసీ. పొజిషన్ ఆఫ్ ఏ ఈజ్ బిట్వీన్ బీసీ. ఓకేనా. మళ్ళీ ఆ దాంట్లోనే ఇంకో క్వశ్చన్, వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ డి అన్నాడు. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ డి? వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ డి? ఎక్స్ట్రీమ్ రైట్, కుడి చివరన ఉంది. ఎక్కడ ఉందండి? కుడి చివరన. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఈ ఉంది, ఎడమ చివరన ఈ ఉంది. ఎక్స్ట్రీమ్ రైట్ కుడి చివరన డి ఉంది. థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఎడమ వైపు నుండి మూడవది ఏ ఉంది. సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్, సెకండ్ నుండి బి ఉంది. ఓకేనా. సో ఇక్కడ దాకా మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 5 persons, 5 వ్యక్తులు ABCDE ఆర్ టు బి ఇన్వైటెడ్ టు ద డయాస్ ఆర్ రిక్వెస్టెడ్ టు సిట్ ఆన్ ద 5 colored chairs. 5 కలర్ కుర్చీల మీద కూర్చోవాలని రిక్వెస్ట్ చేస్తారంట. ఓకేనా. వేదికపైకి పిలిచి వారిని ఒక వరుసలో అమర్చిన అవి ఫిక్స్డ్ అండి. ఒక వరుసలో అమర్చారంట వీటిని. సో ఏవేవి? ఫస్ట్ ఎరుపు, రెడ్, తర్వాత సో నీలం, తర్వాత ఆకుపచ్చ, తర్వాత పసుపు పచ్చ, తర్వాత సో తెల్లని. సో ఇంగ్లీష్లో ఏమొచ్చింది? సో రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, వైట్. ఓకే, ఆ విధమైనటువంటి కుర్చీలు ఉన్నాయి. వాళ్ళు కుర్చీలు అయితే ఫిక్స్డ్ పెట్టేసారు. ఓకే, కుర్చీలు ఫిక్స్ పెట్టి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. సో పిలిచి ఏమంటున్నారు చూద్దాం. ఓకేనా. నీలం రంగు కుర్చీపై డి కూర్చొని రాదు. సో నీలం రంగు కుర్చీ ఏడుంది నాయన? నీలం రంగు కుర్చీ పైన ఎవరు కూర్చోద్దంట? డి కూర్చోకూడదు. సో డి షుడ్ నాట్ సిట్ ఆన్ ద blue chair. D is not allowed to sit on the blue chair. The chief guest A is to be seated on the white chair only. ఎవర్andi? సో ముఖ్య అతిథి ఏ తెల్లని కుర్చీ పైన మాత్రమే కూర్చోవలెను. సో తెల్లని కుర్చీ ఇక్కడ ఉంది, ఏ మాత్రమే కూర్చోవలెను. ఓకే. ఈ ఆల్వేస్ టు బి సీటెడ్ బై ద సైడ్ ఆఫ్ ఏ పక్కనే ఎవరు కూర్చోవాలంట? ఈ. చూడు, ఈ అనే వ్యక్తి ఎల్లప్పుడూ ఏకి పక్కనే కూర్చోవాలి. ఏకి పక్కనే ఎవరు? ఈ కూర్చోవాలి. ఏకి పక్కనే ఈ కూర్చోవాలంట. తర్వాత ద పర్సన్ బి ఆల్వేస్ టు బి సీటెడ్ ఎట్ ద మిడిల్. సో బి అనే వ్యక్తి ఎప్పుడు మధ్యలో కూర్చోవాలంట. సో బి అనే వ్యక్తి ఎప్పుడు మధ్యలో కూర్చుంటే ఇక్కడ డి కూర్చోవద్దు కాబట్టి ఇక్కడ డి కూర్చుంటాడు. ఈ కుర్చీలో డి కూర్చోవద్దని చెప్పారు కదా. నీలం రంగు కుర్చీలో డి కూర్చొని రాదు. ఓకే, డి పర్సన్ షుడ్ నాట్ బి సీటెడ్ ఇన్ బ్లూ చైర్ అన్నారు. అలాంటప్పుడు మిగిలిన పర్సన్ ఎవరు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి మిగిలింది, డి అయిపోయింది, ఈ అయిపోయింది. దెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్? డిసిబిఈఏ కదా, డిసిబిఈఏ. సో డిసిబిఈఏ. సో ఆప్షన్ ఈస్ సి. The order in which the persons are to be seated is. ఆ వ్యక్తులను కూర్చోబెట్టే క్రమం ఏదండి? డిసిబిఈఏ. డిసిబిఈఏ ఆప్షన్ సి. డిసిబిఈఏ ఆప్షన్ సి. అయితే అసలు దీనికి ఏమీ చేయకుండా, అసలు డయాగ్రామే వేయకుండా ఆన్సర్ చెప్పలేమా? ఎస్, బరాబర్ చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు చూడు నాయన. ఏ తెల్లని కుర్చీ పైన మాత్రమే కూర్చోవాలి. ఆయన తెల్లని కుర్చీ నీకు ఎక్కడుంది మిత్రమా? సో తెల్లని కుర్చీ చివరిలో ఉంది. సో తెల్లని కుర్చీ చివరిలో ఉంది, ఏ కూర్చోవాలి. ఒకటే ఒక ఆప్షన్లో ఏ ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ అవర్ ఆన్సర్, సి. డయాగ్రామ్ కూడా పని లేదు. ఒక డైలాగ్ ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే,
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడని, ఎక్కడ ఆన్సర్ చేయాలో కాదు ఎక్కడ ఆన్సర్ చేయకూడదో తెలిసిన వాడు సక్సెస్ అవుతాడు. సో ఇక్కడ నీకు సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి నేను ప్రాసెస్ చెప్తున్నా. రేపు ఎగ్జామ్లో చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే లుక్ ఎట్ ద ఆప్షన్స్, లుక్ ఎట్ ద ఆప్షన్స్. అయితే వాడు ఇంకొక డైలాగ్ కూడా చెప్పాడు, ఒకవేళ పొరపాటున ఇది కాదనుకో, సపోజ్ రేపు ఈ ఆప్షన్లో కూడా నీకు ఏ ఉందనుకుందాం, ఎగ్జాంపుల్ ఈ రెండు ఆప్షన్లు ఏ ఉన్నాయి అనుకుందాం. వాడు ఒక డైలాగ్ చెప్పిండు, ఏమన్నాడు, సెకండ్ పొజిషన్లో డి కూర్చోవద్దు, సో నీలం రంగులో డి కూర్చోవద్దు, నీలం రంగులో డి ఉంది, ఇది కూడా ఎలిమినేటెడ్, దెన్ ఆప్షన్ అగైన్ సి. అది దట్ ఈస్ వాట్ అర్థమైనా. ఇంకో డైలాగ్, సో ఇంకా మిగిలినవి చూసుకోవడమే. ఒకవేళ మీకు ఆప్షన్ చేంజ్ చేస్తే బి ఎటర్న్ ఇస్తాడు, అప్పుడు బి మిడిల్ ఆప్షన్ వెరిఫికేషన్ యూ కెన్ డూ ఇట్, ఓకేనా. సో ఇంకో డైలాగ్ చెప్పిండు, ఈ ఎప్పుడు ఏ పక్కనే కూర్చోవాలన్నాడు, సో ఏ పక్కనే కూర్చుండు, ఇది సరిపోయింది, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ నెంబర్ 10, ఓకేనా. ఇంకా వేరే క్వశ్చన్లు కూడా ఉన్నాయి, ఒక్క నిమిషం ఆగండి. ఇంకా వేరేది కూడా మార్చారండి. అదే క్వశ్చన్కి ఇంకోటి మార్చారు ఇక్కడ, ఏమని, ఇఫ్ ఆల్ పర్సన్స్ చేంజ్ దేర్ సీట్స్ ఎక్సెప్ట్ ద పర్సన్ సిట్టింగ్ ఆన్ ద వైట్ చైర్. సో ముఖ్య అతిథి కదా వైట్ చైర్ మీద కూర్చున్నాయన, వైట్ చైర్ మీద కూర్చున్న ముఖ్య అతిథి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కుర్చీలను మార్చుకున్నారంట, ఓకేనా. చూడు, వారందరూ తెల్లని కుర్చీలో కూర్చునే వ్యక్తి మినహా మిగిలిన వారందరూ వారి స్థానాలు మార్చుకుంటే ఈ మధ్య నుండే కుర్చీలో కూర్చున్నాక, సో ఈసారి ఈ మధ్యలో కూర్చున్నాడంట. సో 1 2 3 4 ఇటు వచ్చింది. సో ఏ అయితే ఫిక్స్డ్ కదా, ఏ ముఖ్య అతిథి ఆ లాస్ట్లోనే కూర్చున్నాడు. అయితే మరియు ఏ ఒక్కరు ఇది వరకు ఉన్న వారి ఇరుగు పొరుగు వారికి కలిగి ఉండకపోతే, సో ఇది వరకు సీట్ ఎట్లుంది ఒకసారి గుర్తు చేసుకో, నీ దగ్గర నోట్స్లు ఉంది కదా, నేను ఇక్కడ పక్కన చూసి రాస్తావు, డిసిబిఈఏ డిసిబిఈఏ. సో వాడు ఏమంటున్నా అంటే ఈ మిడిల్లో కూర్చున్నాడు, ఏ మాత్రం అక్కడే కూర్చున్నాడు, ఆయన ఇది వరకు ఏ పొజిషన్స్ అయితే ఉన్నారో వాళ్ళ పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉండొద్దంట. సరే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డి పెట్టినాను, డి ఇక్కడ ఇది వరకు ఉంటే ఇక్కడ డి పెట్టినా అనుకో, సపోజ్ ఇక్కడ డి పెట్టినా అనుకో, ఇక్కడ డి పెడితే పక్కన ఏముండొద్దండి నాకు, ఇక్కడ బి రాసుకోవచ్చా, బి పక్కన నాకు సిఈ, బి పక్కన లేదు, సో మిగిలింది ఏంది ఇక్కడ సి. ఒక్కసారి నేను రాస్తున్నా చూడండి, ఇక్కడ నేను ఒకసారి బి పెడుతున్నా, బి ఇక్కడ ఉన్నాను ఇక్కడ పట్టుకొచ్చిన, సో ఇక్కడ బి పెడితే బి పక్కన ఇది వరకు సి ఉంది ఈ ఉంది, బి పక్కన సి రాలేదు ఈ రాలేదు పోయింది. సో డి, సో డి పక్కకి సి ఉంది, డి పక్కకి సి ఉందా లేదు, సి పక్కకి డి కానీ బి కానీ ఉండాలి, సి పక్క డి కానీ బి కానీ లేదు, ఈ పక్కకి బి ఉండాలి, ఈ పక్కకి బి కూడా రాలేదు, సో ఈ పక్కకి ఏ కూడా రాలేదు, సో ఏవి కూడా పక్క పక్కన లేవు. అంటే ఇది వరకు ఏ పర్సన్స్ అయితే ఉన్నారో ఆ పర్సన్స్ ఆ వ్యక్తికి పక్క పక్కన ఉండొద్దు. సపోజ్ ఎగ్జాంపుల్ సి ఉన్నాడు, ఒక పక్క డి ఒక పక్క బి ఉంది, డి కానీ బి కానీ ఉండొద్దు ఎవరికి, సికి డి లేడు బి లేడు. సపోజ్ ఎగ్జాంపుల్ బి తీసుకుంటే సిఈ పక్క పక్కన ఉన్నాడు, బి తీసుకుంటే సి ఉన్నాడా లేడు, ఈ ఉన్నాడా లేడు, ఈ తీసుకుంటే బిఏ ఈకి బి ఉన్నాడా లేడు, ఏ ఉన్నాడా లేడు. సపోజ్ ఏకి ఈ ఉండాలి, ఈ ఉందా లేదు, సో ఆల్ కండిషన్ సాటిస్ఫైడ్. దెన్ ఆప్షన్, లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మీరు. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ వెరిఫికేషన్. చూడండి ఆప్షన్లో ఏముంది, సో ఏ అయితే ముఖ్య అతిథి చేంజ్ అవ్వలేడు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేటెడ్. సో తర్వాత ఒక డైలాగ్ చెప్పిండు ఏమని, ఇది వరకు ఉన్న పొజిషన్లకు పక్క పక్కన ఉండదు, బిడిఈసిఏ ఈ ఆప్షన్ రైట్ వచ్చింది. సరే మనకున్న ఈ రెండు ఆప్షన్లు అంటే సరే ఇది వరకు ఒకసారి చూద్దాం. ఇక్కడ సి ఉంది, సెకండ్ పొజిషన్లో సి ఉంది. సపోజ్ సెకండ్ పొజిషన్లో సి పెడితే పక్కన డిబి ఉండొద్దు, ఓకేనా. సెకండ్ పొజిషన్లో సి పెడితే అనుకో, డిబి ఉందా, డిబి లేదు. సరే నెక్స్ట్ ఈకి అటు ఇటు సిడి ఉంది, ఓకేనా. సో ఈకి అటు ఇటు సిడి ఉంది, ఇక్కడ ఈకి లేదు. సో నెక్స్ట్ డి, ఇక్కడ డి పెడితే ఏఈ ఇక్కడ డి. సో డికి నాకు ఏ ఉంది, ఒకసారి డికి రండి. సో డికి ఏఈ. సో ఆర్డర్ చేంజ్, థర్డ్ ఆర్డర్ కూడా వస్తుందా ఒకసారి చూద్దాం ఆగండి. బిసిఈడిఏ ఒకసారి ఈ ఆర్డర్ చూద్దాం. సో ఈ మధ్యలో కూర్చోవాలి కదా, ఈ మధ్యలో కుర్చీలో కూర్చున్నాడు అండ్ సో బి సిడీలు చేంజ్ అయినాయి కదా, సిబిఈ చూడండి ఒకసారి, సి పక్కన బి ఉన్నాడు, ఇక్కడ సి పక్కన బి వచ్చింది. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. అర్థమైందా.
సో సి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు బి, సి పక్కన బి ఉంది. సో ఈ ఆప్షన్లో సి పక్కన బి వస్తుంది, చూసారా? సి పక్కన బి. యాక్చువల్గా సి పక్కన బి ఇది వరకు ఉండొద్దు. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఎస్. సో ఆప్షన్ వెరిఫికేషన్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్. 5 గర్ల్స్, 5 అమ్మాయిలు లేదా బాలికలు అనొచ్చు, ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్. ఒక ఫోటో తీసుకోవడానికి ఒక బెంచ్ మీద 5 అమ్మాయిలు కూర్చున్నారంట. ఓకేనా? సరే. సీమా జనరల్లీ ఫోటోగ్రాఫ్ అనగానే ఇట్లా కూర్చుంటారు కదా. సరే, ఈసారి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇట్లా కూర్చున్నారు అనుకుందాం. ఫోటోగ్రాఫర్ ఎటు ఉన్నాడు, ఫోటోగ్రాఫర్ అటు ఉన్నాడు అనుకుందాం. సో ఇటు ఫేసింగ్ అంటే మనం డయాగ్రామ్ ఎట్లా గీస్తున్నాం అట్లా అనుకోండి. ఫోటోగ్రాఫర్ ఇప్పుడు అటు సైడ్ ఉన్నాడు అనుకోండి. ఓకేనా? అట్లా అనుకోండి. ఇప్పుడు చూద్దాం. సీమా ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి. రాణికి ఎడం పక్కన ఎవరున్నారంట? రాణికి ఎడం పక్కన బిందుకి కుడి పక్కన సీమ ఉంది. చూడు, రాణికి ఎడమ పక్కన బిందుకి కుడి పక్కన సీమ ఉంది. రాణికి ఎడం పక్కన బిందుకి కుడి పక్కన సీమ ఉంది. ఓకేనా? రైట్. సీమా ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి అండ్ టు ద రైట్ ఆఫ్ బిందు. సీమా ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి, రైట్ ఆఫ్ బిందు. సో నెక్స్ట్, రాణికి కుడి పక్కన మేరీ ఉంది. సో రాణికి కుడి పక్కన ఎవరున్నారు? మేరీ. రాణికి కుడి పక్కన మేరీ. ఓకే, మేరీ ఈజ్ టు ద రైట్ ఆఫ్ రాణి. రాణికి మేరీకి మధ్యన రీటా. సో రాణికి మేరీకి మధ్యలో ఇది రాణి అండి, ఇది ఈమె రీటా. సో మేరీ, నౌ రీటా. రాణికి మీరాకి మధ్యలో రీటా ఉంది. ఓకే, సో రాణి, Rita is between Rani and Mary. In the following, who is the middle person in the photograph? So photograph lo maddhelo evaru unnarandi? So photograph lo maddhelo Rani undandi. Rani. Sir, meere chepparu kada mari left right annappudu immediate ga తీసుకోవద్దని. సో ఫస్ట్ ఇమ్మీడియట్ గా తీసుకోండి, అప్పుడు ఆన్సర్ రాకపోతే యూ కెన్ టేక్ డిఫరెంట్ థింగ్. సో కాకపోతే ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఆయన డైరెక్ట్ కూడా వస్తుంది కాబట్టి తీసుకున్నాం. సో జనరల్గా లెఫ్ట్ అంటే, సో లెఫ్ట్ అంటే నువ్వు ఏకి లెఫ్ట్ సైడ్, బి అంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, మధ్యలో ఇద్దరు కూడా ఉండొచ్చు. కానీ జనరల్ కేసులో లెఫ్ట్ అంటే మనం ఎలా తీసుకుంటామంటే ఇలా తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో నో వరీస్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్ గైస్. ABCDE and E, 5 boys sitting in a row. సో ఒక వరుసలో కూర్చున్నారంట. B is on the right side of C. సో B is on the right side of C. ఇక్కడ హూ అనే లెటర్ వచ్చింది, చూసారా? హూ అనేది ఎప్పుడైనా ఎవరికి రిలేటెడ్ అంటే దాని ముందు ఎవరు ఉంటారో వాళ్ళకి రిలేటెడ్. ఇంగ్లీష్లో హూ, అదే అండ్ బట్ ఇటువంటి హూ కాకుండా మిగిలిన ఏవి వచ్చినా నెక్స్ట్ సెంటెన్స్ వచ్చి ఫస్ట్ పర్సన్కి రిలేటెడ్. కానీ ఇక్కడ మాత్రం నెక్స్ట్ సెంటెన్స్ వచ్చి హూ అంటే ఈ పర్సన్కి రిలేటెడ్. బిఫోర్ దట్ వర్డ్ ఏ పర్సన్ ఉంటే ఆ లెటర్. ఓకేనా? రైట్. ఏకి కుడివైపున కూర్చుని ఉన్న సి, ఏకి కుడివైపు కూర్చుని ఉన్న సి, కుడివైపు కూర్చుని ఉన్న సికి కుడివైపున బి ఉన్నారు. సికి కుడివైపున బి ఉన్నారు. ఓకేనా? సో బి ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ సి, బి ఈజ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ సి, which is on the right side of A. ఓకే, ఉన్నారు. ఏ మరియు సిల మధ్యన బాలుడు ఈ మాత్రమే ఉన్నారు. ఏ మరియు సిల మధ్య ఈ మాత్రమే ఉన్నారు. ఓకేనా? ఏ మరియు సిల మధ్య ఈ మాత్రమే ఉన్నాడు. ద బాయ్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ఏ అండ్ సి, ఓన్లీ బిట్వీన్ ఏ అండ్ సి. డి ఈజ్ ఆన్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్. సో డి అనేవాడు ఎడమ వైపు చిట్ట చివరిలో ఉన్నాడు. డి ఎడమ వైపు చిట్ట చివరిలో. సో ఉన్నది ఎంతమంది మనకి? 5 వచ్చేసారు. 1 2 3 4 5 అయిపోయింది అరేంజ్మెంట్. క్వశ్చన్ అమెరికాలో, అమెరికా కాదనైనా, అమెరికా కాదు అమెరికా. అమెరికా మీన్స్ అరేంజ్మెంట్. సో అరేంజ్మెంట్లో మిడిల్ పర్సన్ ఎవరు? సో మధ్యలో ఉన్న పర్సన్ ఎవరండి? ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఈజ్ యువర్ ఈ. ఎవరండి? సో ఈ అనే వ్యక్తి మధ్యలో ఉన్నాడు. సో వెరీ సింపుల్ క్వశ్చన్ కదా? ఎస్. సో నెక్స్ట్ వన్. సో అదే క్వశ్చన్ ఉన్నట్టుందా, మళ్ళీ వేరేది వచ్చిందా? ఒకసారి ఆగండి. ఎస్, డిఫరెంట్ క్వశ్చన్ అండి. ABCDE ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ బెంచ్ ఇన్ ఎ రో. ఒక బెంచ్ మీద కూర్చున్నారంట. ఏ సిట్ బై సైడ్ ఆఫ్ బి. ఏమంటున్నారంటే బి పక్కనే. ఓకేనా? ఏ సిట్
బై ద సైడ్ ఆఫ్ బి, పక్కనే ఉన్నాడంట బి పక్కనే. సో బి పక్కనే ఏ కూర్చున్నాడు, అటు పక్కన కావచ్చు ఇటు పక్కన కావచ్చు చెప్పలేమండి, ఓకేనా. సో పక్కనే కూర్చున్నాడు, బాగుంది. సి పక్కనే ఎవరున్నారంటే డి. సరే సిడీలు పక్క పక్కన ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలియదు, కొంచెం పక్కన పెడదాం వాళ్ళని, ఓకేనా. నెక్స్ట్ డి పక్కన సి కూర్చొని ఉంది, డి ఈతో కూర్చొని లేదు. సో ఒకసారి రాస్తున్నా, సికి డి పక్క పక్కన ఉన్నాయంట సిడీలు. ఇంకో డైలాగ్ చెప్పండి, డి పక్కన ఈ లేదంట, ఓకేనా. సో డి ఈతో కూర్చొని లేదు. ఈ బల్లకి ఎడమ అంచున కూర్చొని ఉన్నాడు, డి బల్లకి ఎడమ అంచున. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్, డి ఈజ్ ఎట్ లాస్ట్, ఓకేనా. వీడే లాస్ట్ ఇక డి. ఎంతమంది నాకు మొత్తం 5 మెంబర్స్, ఓకే ఓకే. కుడి నుండి రెండవ స్థానంలో సి ఉన్నారు. సో కుడి నుండి రెండవ స్థానం అంటే ఇదే కదా సి. 1 2 3 4 5 కుడి నుండి రెండవ స్థానం సి. ఆల్రెడీ క్వశ్చన్ అయింది అనుకుంటా. ఏ మరియు సిలు కలిసి కూర్చొని ఉన్నారు. సో ఏ మరియు సిలు కలిసి కూర్చొని ఉన్నారు, ఏ మరియు బీలు కలిసి కూర్చొని ఉన్నారు. సికి పక్కన డి ఉండాలి, సికి పక్కన డి ఉండాలి. అన్ని లైన్లు వచ్చేసినాయి. మళ్ళీ ఒకసారి చూడు, ఏ బీలు పక్కనే ఉండాలి, ఏ బీలు పక్కనే ఉన్నాయి. సిడీలు పక్కనే ఉండాలి, పక్కనే ఉన్నాయి. ఈ బల్ల చివరన ఉంది ఎడమ పక్కన. కుడివైపు నుండి రెండవ స్థానంలో సి ఉంది, ఓకేనా. ఈ బీలు పక్క పక్కన కూర్చోలేదు. ఎవరు ఈ బి కుడి పక్కన ఏ ఉండగా. సో ఈ బి, ఒక్క నిమిషం అండి, డి ఎందుకు వస్తాడా, ఒక్క నిమిషం. ఈ బల్లకి ఎడమంచున ఉంది ఈ కదా, ఇది ఇట్ ఈస్ నాట్ డి, ఇట్ ఈస్ ఈ. ఈ బల్లకి ఎడమంచున, ఈ బల్లకి ఎడమంచున ఉంది. అండ్ ఈకి బీకి కుడి పక్కన ఏ అన్నాడు చూడు. కుడివైపు నుండి రెండో స్థానంలో సి అండ్ ఈ బీలకి కుడి పక్కన ఏ, ఈ బీలకి కుడి పక్కన ఏ, రైట్. ఈ అనేది బల్లకి ఎడమంచున ఉంది. ఈ ఇది ఇట్ ఈస్ నాట్ డి అండ్ ఇట్ ఈస్ ఈ. సో అప్పుడు ఏమంటున్నాడు, ఏలు సీలు కలిసి ఉండాలి, ఏలు సీలు కలిసి ఉన్నాయి. సో దెన్ ఆబ్వియస్లీ సికి డి పక్కన ఉండాలి. దెన్ వాట్ ఇస్ ద ఆన్సర్. ఏకి ఇరువైపులు ఉన్న పర్సన్స్ ఎవరు. సో ఏకి ఇరువైపులు ఉన్న పర్సన్స్ ఎవరండి. సో ఏకి బీసీ. ఐ థింక్ ఈ క్వశ్చన్ అయిపోయింది బట్ మళ్ళీ వచ్చినట్టుంది కదా. ఎస్ బీసీ. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ సో ఇదే క్వశ్చన్ ఉన్నట్టుందిగా మొత్తం. సో అదే క్వశ్చన్ ఉంది కదా, చలో రైట్, నో వరీస్, మొత్తం ఇదే ఉన్నట్టుంది. చలో 5 పర్సన్స్, 5 వ్యక్తులు ఏబిసిడిఈ, ఓకేనా. 5 వ్యక్తులు ఏబిసిడిఈ ఉత్తరముఖంగా అడ్డు వరుసలో కూర్చొని ఉన్నారు. అందరూ కూడా ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, ఓకే, కూర్చొని ఉన్నారు. మరొక 5 వ్యక్తులు పిక్యూఆర్ఎస్టి దక్షిణముఖంగా ముఖం చేసి ఉన్నారు. సో చూడండి మిత్రమా, 1 2 3 4 5 మెంబర్స్ ఏమో దక్షిణం, ఓకేనా. సో ఇంకొక 5 పర్సన్స్ 1 2 3 4 5 పర్సన్స్ ఏమో ఉత్తరం. అయితే వాడు ఒక డైలాగ్ ఏమన్నానంటే, సో ఏబిసిడీలు ఏమో ఉత్తరము, అంటే వీళ్ళు ఉత్తరాన్ని ఫేస్ చేశారు కాబట్టి ఇక్కడ ఏబిసిడిఈలు ఉంటాయి, ఓకేనా. సో వీళ్ళేమో మిగిలిన వాళ్ళు పీక్యూఆర్ఎస్టీ. సో ఈ లైన్లో పీక్యూఆర్ఎస్టీలు ఉంటారు, ఓకే. ఎవరెక్కడ ఉన్నారో కన్ఫర్మేషన్ అయితే తెలియదు కానీ వాళ్ళు ఉంటారు, ఓకేనా. నెక్స్ట్ ఒక డైలాగ్ చెప్పండి, ఏమని చూడండి జాగ్రత్తగా, ఓకే. 5 మరియు టీలు దక్షిణముఖంగా ఉన్నారు, 2వ వరుసలో కూర్చున్నారు, మొదటి వరుసలో, రైట్. తర్వాత ఈచ్ పర్సన్ ఫ్రమ్ 1 row ఈజ్ ఫేసింగ్ ఎగ్జాక్ట్లీ 1 person ఇన్ ద అదర్ రో. సో ఈచ్ పర్సన్, ఒక్కొక్క వరుసలో ఉన్న వ్యక్తి ఇంకొక వరుసలో ఉన్న ఇంకో వ్యక్తికి ఎదురుగా ఉన్నారంట చూడండి. సో 2వ వరుస అడ్డు వరుసలో కూర్చున్న మొదటి వరుసలోని ప్రతి వ్యక్తి 2వ వరుసలోని వ్యక్తులకు అభిముఖంగా అంటే ఆపోజిట్ ఉన్నారనమాట, ఓకే. ఇక్కడ దాకా చెప్పిండు. సో మళ్ళీ ఇక్కడ రండి నెక్స్ట్ దానికి. సో కండిషన్ అయిపోలేదు ఇక్కడికి, నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, ఓకే. ఇక్కడ స్టార్ట్ అయిందా, రైట్. డిఈకి కుడివైపున 2వ స్థానంలో కూర్చొని ఉన్నాడు మరియు బి పక్కన కూర్చొని లేరు, ఓకే. ఒక ఫిక్స్డ్ పొజిషన్ చూద్దాం ఫస్ట్. డిఈకి కుడివైపున 2వ స్థానం, ఓకే. సో డిఈకి కుడివైపున 2వ స్థానం, ఓకే. ఈకి కుడివైపున 2వ స్థానం, బాగుంది కదా. ఈకి కుడివైపున 2వ స్థానం డి. సో ఈ డయాగ్రామ్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఇంక ఈజీ వస్తుంది అనుకుంటా, ఒక్క నిమిషం. సో 1 2 3 4 5 1 2 3 4 5, ఓకే. వీళ్ళందరూ
నార్త్, వీళ్ళందరూ సౌత్. రైట్, ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా. సో డిఈకి కుడివైపు రెండో స్థానం. సో ఈకి కుడివైపు రెండో స్థానం డి ఉన్నారు, కూర్చొని ఉన్నారు. మరియు బి పక్కన కూర్చొని లేరు. ఎవరు మరియు అంటే ఫస్ట్ పర్సన్. సో డి ఇక్కడ ఈ అనేవారు, డి అనేవారు, డి అనేవారు, డి అనేవారు బి పక్కన కూర్చొని లేరు. ఓకేనా? కావాలంటే ఇంగ్లీష్ చూడండి. డి సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ అండ్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు బి. సో డి అనేవాడు బికి పక్కన లేడనమాట. ఓకే, నెక్స్ట్ టీ వరుసలో ఏదో ఒక చివరన కూర్చొని ఉన్నాడు. సో టీ అనేవాడు ఎక్కడ ఉండాలి? ఇక్కడ కదా పీక్యూఆర్ఎస్ టీలు. సో టీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ కూర్చొని ఉన్నారు టీ. ఓకేనా? నెక్స్ట్ ఆర్ బీకు వెనువెంటనే ఎడం వైపున కూర్చొని ఉన్న వ్యక్తికి అభిముఖంగా లేరు. ఓకేనా? ఆర్ బీకు, సో బీకు బి ఎక్కడైనా ఫిక్స్ తెలియదు ఇంకా. ఆర్ బీకు వెనువెంటనే ఎడం వైపున కూర్చున్న వ్యక్తికి అభిముఖంగా లేరు. సో బీకి వెనువెంటనే ఎవరున్నారు? బీకు ఆర్ బీకు వెనువెంటనే. సో వెనువెంటనే కూర్చున్న వ్యక్తికి అభిముఖంగా ఆర్ లేరంట. ఓకే, చూద్దాం. క్యూఈకు అభిముఖంగా మరియు వరుసలో ఏదో ఒక చివరన ఉన్నారు. సార్ క్లియర్గా పీక్యూఆర్ఎస్టీ చూడండి. పీక్యూఆర్ఎస్టీలో ఒక టీ ఒకవైపు అని చెప్పారు, ఇంకోటి చెప్పారు చూడు. క్యూఈకు అభిముఖంగా మరియు వరుసలో ఏదో ఒక చివరన ఉన్నారంట. సరే కొద్దిసేపు టీ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, క్యూ ఇక్కడ తీసుకుందాం. ఓకేనా? సో క్యూ ఇక్కడ తీసుకుందాం. క్యూఈకు అభిముఖంగా ఉన్నారంట, క్యూఈకి అభిముఖంగా ఉన్నారు. ఓకేనా? సరే చూద్దాం. సో ఈకి అభిముఖంగా ఉన్నారు. పి వెనువెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి, పి వెనువెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి సికు అభిముఖంగా కూర్చొని ఉన్నారు. ఓకే, పి వెనువెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి. సో పికి వెనువెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తికి సికు అభిముఖంగా ఉన్నారు. పి పైన ఉంటుంది కదా, పికి వెనువెంటనే కూర్చున్న వ్యక్తికి సికి అభిముఖంగా ఉన్నారు. ఓకే, సరే చూద్దాం. ఇంకా ఏకు కుడివైపున ఉన్న మూడో వ్యక్తి అయిపోయిందా ఇక్కడికి? ఒక్క నిమిషం అండి, ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి. తెలుగులో కొంచెం పాయింట్స్ మిస్ అయినట్టున్నాయి. టీ సీటెడ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఓకే, బాగానే ఉంది. ఆర్ ఈజ్ నాట్ ఫేసింగ్ ద పర్సన్ హూ ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఓకే, క్యూ ఈజ్ ఫేసింగ్ ఈ అండ్ ఈజ్ సీటెడ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. ఓకే, ద పర్సన్ హూ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి ఈజ్ ఫేసింగ్ సి. సరే ఇక్కడ ఒక డైలాగ్ చెప్పారు చూడండి చాలా జాగ్రత్తగా. ఈకి కుడివైపున ఎంత అంటే ఈకి కుడివైపున రెండో వ్యక్తి డి ఉండాలి. మరి ఒకవేళ ఇక్కడ ఈ పెడితే నేను కుడివైపు రాయొచ్చా? రాయడానికి లేదు కదా. కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ ఈ ఉండొద్దు, అంతేనా? సో డెఫినెట్లీ నాకు ఇక్కడ ఈ ఉండొద్దు. చూడండి ఎక్కడ ఉండాలి ఈ నాకు. సో డెఫినెట్లీ ఈ ఇక్కడ ఉండాలి. ఎందుకు ఈ ఇక్కడ ఉండాలంటే సో క్యూకి ఆపోజిట్ ఈ కాబట్టి. సో క్యూటీలో రివర్స్ చేయి. సో క్యూ ఇక్కడ వచ్చింది, టీ ఇక్కడ వచ్చింది. చూడండి ఒకసారి, క్యూకి ఈ అపోజిట్. ఇంకొక మాట చెప్పిండు, ఈ గురించి ఒక మాట చెప్పిండు చూడు. క్యూఈకు అభిముఖంగా, క్యూఈకు అభిముఖంగా ఇక్కడ ఆర్ బీకు వెనువెంటనే ఎడం వైపున ఉన్న వ్యక్తికి అభిముఖంగా ఉన్నాడు. అది పక్కన పెడదాం. ఓకే, ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు స్టార్టింగ్లో. డిఈకు కుడివైపున రెండో స్థానంలో ఉన్నారు. ఈకి కుడివైపున రెండో స్థానం అంటే ఇదే కదా. సో కుడివైపు రెండో స్థానం. సో దాని పక్కకు బి లేదు. ఒక్కసారి చూడండి, డి పక్కకు బి లేదంటే ఇటు పెట్టద్దు ఇటు పెట్టద్దు కాబట్టి బి ఇక్కడికి వచ్చేసిందా. సో ఆబ్వియస్లీ అంతా ఫిక్స్ అయిపోయింది. సో చెప్పు ఆర్ బీకు వెనువెంటనే ఎడమ వ్యక్తి కూర్చున్న వ్యక్తికి అభిముఖంగా కూర్చొని లేరంట. సో వెనువెంటనే బీకు వెనువెంటనే, ఆర్ బీకు వెనువెంటనే ఎడం వైపు, బీకు వెనువెంటనే ఎడం వైపుకు కూర్చున్న వ్యక్తికి ఆర్ అభిముఖంగా లేరు అంటే ఆర్ ఇక్కడ లేరంట. ఓకేనా? రైట్. క్యూఈకి అభిముఖంగా అయిపోయింది. ఏదో ఒక చివరన కూర్చున్నారు అయిపోయింది. పీకు వెంటనే ఎడమ వైపున కూర్చున్న వ్యక్తి సి, పీకు వెంటనే ఎడమ వైపు. సో సపోజ్ నేను పీ ఇక్కడ తీసుకుంటే, సరే పీ ఇక్కడ తీసుకుందాం. పీకు వెనువెంటనే కూర్చున్న వ్యక్తి తీసుకుంటా. పీకు వెనువెంటనే ఎడమ వైపు కూర్చున్న వ్యక్తికి, సార్ సపోజ్ నేను పీ ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఈయనకి ఎడం వైపు, ఇతనికి ఎడం వైపు, ఇతనే కదా ఎడం వైపు. సో
పీకు వెనువెంటనే ఎడమవైపు కూర్చున్న వ్యక్తి సికు అభిముఖంగా కూర్చొని ఉన్నారు. సో సికి అభిముఖంగా కూర్చొని ఉన్నారు, బరాబరే కదా. సికు అభిముఖంగా కూర్చొని ఉంటే ఇక్కడ ఏ వచ్చేసింది. సరే, ఇక్కడ ఆర్ ఉండదు కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చేసింది. ఇంకా పిక్యూఆర్ అయిపోయింది. ఎస్ ఫిక్సా. కాకపోతే ఇది చాలా లాజికల్గా థింక్ చేయాల్సి ఉంటుందండి, ఒకటేసరికి రాదు. ఒకసారి చూడండి, నేను క్యూని ఇటు పక్కన లాస్ట్లో పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. క్యూకి ఆపోజిట్ ఈ ఉండాలి, తర్వాత ఈకి రెండవ కుడివైపున డి ఉండాలి. సో డి పక్కన బి ఉండొద్దు కాబట్టి బి ఇక్కడ రావాలి. సో తర్వాత ఇంకో డైలాగ్ ఏమనంటే క్యూటీలో ఎక్స్ట్రీమ్లో ఉండాలి. ఇంకొక మాట ఏమన్నాడంటే ఇక్కడ ఆర్ ఉండకూడదు అన్నాడు. ఎక్కడ అంటే బీకి ఎడం వైపున ఉన్న వ్యక్తికి ఆర్ అపోజిట్ ఉండకూడదు అన్నాడు. పీకి కుడివైపున పీకి ఎడం వైపున చూడండి, పీకి వెనువెంటనే ఎడం వైపున వ్యక్తి సికి అపోజిట్ ఉండాలి. పీకి వెనువెంటనే ఎడం వైపు ఇది తీసుకుంటే అపోజిట్ సి ఉండాలన్నాడు. సి వచ్చేసింది, ఇది ఏ. సో ఆల్రెడీ ఇంకో డైలాగ్ ఏమొచ్చింది, ఇక్కడ ఆర్ ఉండొద్దు కాబట్టి ఆర్ ఇక్కడ ఫిక్స్ చేస్తే ఇంకా మిగిలింది ఎస్. అప్పుడు క్వశ్చన్లో చూడండి, హూ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి మూడవ కుడివైపు ఎవరు? ఏకి కుడివైపు ఇదే కదా, 1 2 3. సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికేమో కుడివైపు ఇటు, ఎడం వైపు అటు. మరి దానికి కుడివైపు అంటే అటు, ఎడం వైపు ఇటు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, హూ ఈజ్ టు ద థర్డ్ రైట్ ఆఫ్ ఏ. ఏకి మూడో కుడివైపు ఎవరు? 1 2 3 బి. మూడో వ్యక్తి కుడివైపు బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు, హూ ఈజ్ ఫేసింగ్ ద పర్సన్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి ఎడమ వైపున రెండవ స్థానంలో ఎవరున్నారు? ఆర్కి ఎడమ వైపు రెండవ స్థానంలో ఎవరు? ఒక్క నిమిషం. హూ ఈజ్ ఫేసింగ్ ద పర్సన్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్, అభిముఖంగా కాదు. హూ ఈజ్ ఫేసింగ్ ద పర్సన్, హూ ఈజ్ ఫేసింగ్ ద పర్సన్ సెకండ్ టు ద లెఫ్ట్. ఓకే, ఫేసింగ్ అన్నాడు, యాక్చువల్లీ ఫేసింగ్ అపోజిట్ అనాలి. విచ్ పర్సన్ ఈజ్ ప్రజెంట్ అంటే వేరు, ఫేసింగ్ అంటే మనకి ఎవరు ముఖం చేస్తున్నారని అర్థం. ఓకే, హూ ఈజ్ ద పర్సన్ వేరు, హూ ఈజ్ ఫేసింగ్ వేరు అండి. హూ ఈజ్ ఫేసింగ్ ద పర్సన్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి అపోజిట్, ఆర్కి ఎడమ వైపున రెండో వ్యక్తికి ఎవరు అభిముఖంగా ఉన్నారు? ఆర్కి ఎడమ వైపున ఆర్కి ఎడమ అంటే ఇది. సో ఇది కదా 1 2 ఎడమ వ్యక్తికి, ఆర్కి ఎడమ వైపున రెండో వ్యక్తికి అభిముఖంగా ఎవరు ఉన్నారండి? ఆర్కి ఎడమ వైపు రెండో వ్యక్తికి అభిముఖంగా ఎవరు ఉన్నారండి? సి. ఓకేనా. సో సి. ఓకేనా, రెండో వ్యక్తికి అభిముఖంగా. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ పేర్ పర్సన్స్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో ఎవరు ఫేసింగ్ ఈచ్ అదర్ ఉన్నారని అడిగారు. ఎస్సి ఇప్పుడే చూసినాం కదా, ఎస్సి ఇప్పుడే చూస్తాం కదా. సో ఎస్సి ఇంకేమున్నాయండి మనకి? క్యూఆర్పిఎస్టి, ఇక్కడ నెక్స్ట్ ఈఏడిసిబి, ఇదే కదా ఉన్నది, రైట్. ఇందులోని ఏ జత వ్యక్తులు ఒకరికొకరు అభిముఖంగా ఉన్నారు? ఎస్సి అభిముఖంగా ఉంది. ఏపీ ఉందా? సో ఏపీ లేదు. నెక్స్ట్ డిఆర్ ఉందా? సో డిఆర్ లేదు. బిఎస్ ఉందా? బీటీ ఉంది. నెక్స్ట్, హూ ఈజ్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ది పర్సన్ హూ ఈజ్ ఫేసింగ్ ద పర్సన్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. అర్థం కాలేదా? సరే, ఏకి కుడివైపున రెండవ స్థానంలో ఉన్న వ్యక్తికి, ఓకేనా, వ్యక్తికి కుడివైపున మూడో వ్యక్తి ఎవరు? ఇందులోని ఏ జత వ్యక్తులు ఒకరికొకరు అభిముఖంగా ఉన్నారంట? ఏకి కుడివైపు ఉన్న రెండో వ్యక్తికి అభిముఖంగా ఉన్న వ్యక్తికి కుడివైపున, ఒక్క నిమిషం, అపోజిట్ కదా. ఏకి కుడివైపు ఉన్న రెండో వ్యక్తి, ఏకి కుడివైపు ఉన్న రెండో వ్యక్తి అంటే ఇతనికి అభిముఖం అంటే ఇతను. ఓకే, ఏకి కుడివైపు ఉన్న రెండో వ్యక్తికి అభిముఖంగా ఉన్న వ్యక్తికి కుడివైపు ఉన్న మూడో వ్యక్తి, ఇతనికి కుడివైపు 3, 1 2 3. సో విచ్ ఈజ్ ఆన్సర్ అండి? సో క్యూ ఈజ్ ఆన్సర్. ఓకేనా, ఆపోజిట్ పర్సన్ కంట. ఓకే, ఏకి రైట్ సైడ్ సెకండ్ పర్సన్కి, ఓకేనా, ఆపోజిట్ కూర్చున్నటువంటి వ్యక్తికి రైట్ సైడ్ థర్డ్ పర్సన్ ఎవరంట? చాలా గట్టిగా ఉంది క్వశ్చన్. చూడండి, ఏకి కుడివైపున కూర్చున్న వ్యక్తికి
ఎదురుగా ఉన్న వ్యక్తికి కుడివైపు ఇది ఆ పర్సన్, కుడివైపు ఇది మూడో వ్యక్తి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ 3 out of 4 pairs given below ఏ పర్టికులర్ ప్యాటర్న్ అంట, ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఉన్నాయంట, అవి ఏంటో చూడమన్నాడు. సో విచ్ ఈజ్ ద వన్ దట్ డజంట్ ఫాలో ద ప్యాటర్న్, ఒక ప్యాటర్న్లో ఉన్నాయంట, మరి అవి లేనటువంటి ప్యాటర్న్ QA SD PC TA. QA SD PCTA ఒక ఫామ్లో ఉన్నాయంట. ఓకేనా? మీకు ఇట్లాగో PDF ఉంటుందంటే డోంట్ వరీ, నేను ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను, ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరు PDF డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ రాసుకొని ఇది వినండి, ఎందుకంటే అవి అటు ఇటు ఉన్నాయి కాబట్టి కొంచెం మీకు ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. రైట్. సో QA ఎక్కడ ఉన్నాయండి? QA, సో QA ఆపోజిట్ లేదు SD ఆపోజిట్ PC, సో PC ఆపోజిట్ లేదు TA ఆపోజిట్ లేదు. సరే చూద్దాం. QA, సో Qకి ఆపోజిట్ పర్సన్కి రైట్ సైడ్ ఉంది. ఓకే ఫస్ట్, ఓకే రైట్. SD, Sకి ఆపోజిట్ పర్సన్కి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది రైట్, ఇది లెఫ్ట్ అయింది. ఓకే. సో PC ఆపోజిట్ పర్సన్కి రైట్ సైడ్, ఇక్కడ చూడు, ఇక్కడ ఆపోజిట్ పర్సన్కి లెఫ్ట్ సైడ్, ఆపోజిట్ పర్సన్కి లెఫ్ట్, ఇక్కడ ఆపోజిట్ పర్సన్కి రైట్, ఇక్కడ ఆపోజిట్ పర్సన్ లెఫ్ట్. చూడు QA ఆపోజిట్ పర్సన్ రైట్, ఆపోజిట్ పర్సన్కి రైట్, QA రైట్ కదా, ఆపోజిట్ పర్సన్కి రైట్. సో నెక్స్ట్ SD ఆపోజిట్ పర్సన్కి లెఫ్ట్. సో నెక్స్ట్ PC ఆపోజిట్ పర్సన్కి రైట్, ఓకేనా? సో నెక్స్ట్ TA సో వీళ్ళందరూ కూడా చూడండి ఒకసారి, వీళ్ళందరూ కూడా ఆపోజిట్ పర్సన్కి రైటో లెఫ్టో ఉన్నారు, ఇక్కడ మాత్రం చాలా గ్యాప్ ఉంది. సో ఆన్సర్ ఇస్ TA. సో ఆపోజిట్ పర్సన్కి లెఫ్టో రైటో ఈ కాంబినేషన్లో ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం Tకి A, ఆపోజిట్ పర్సన్కి లెఫ్ట్ లేదు, రైట్ లేదు. సో ఆన్సర్ ఇస్ TA. ఏ ప్యాటర్న్ లేదు అక్కడ. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఒక్కసారి ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై లేదు చూద్దామండి. గివ్ మీ 1 second. ఫస్ట్ వన్, D seated to the right of E. సో D seated, Eకి కుడివైపున రెండో స్థానం, మరియు B పక్కన కూర్చోలేదు. ఎవరు? B పక్కన కూర్చోలేదు. బాగుంది. T వరుసలో ఏదో ఒక చివరిలో ఉన్నారు, T ఒక చివరిలో ఉన్నారు. R Bకు వెనువెంటనే ఎడమవైపున కూర్చున్నారు. R Bకు వెనువెంటనే ఎడమవైపున కూర్చున్న వ్యక్తికి అభిముఖంగా లేరు. సో Bకు వెనువెంటనే కూర్చున్న వ్యక్తి అభిముఖంగా లేరు. R QEకి అభిముఖంగా మరియు ఏదో ఒక చివరన ఉన్నారు. Pకు వెనువెంటనే ఎడమవైపున కూర్చున్న వ్యక్తి Cకు అభిముఖంగా కూర్చుని ఉన్నారు. ఓకే. ఏకి కుడివైపున, ఓకే సరిపోయిందిగా, అంతేగా, దట్స్ ఇట్, ఆల్ ఈజ్ డన్ అండి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ లీనియర్ వరుసవి అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం సర్క్యులర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో లీనియర్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. లీనియర్ అంటే ఏంటి? వరుస, అడ్డు వరుసలే. సో అడ్డు వరుసలు వీ హ్యావ్ కంప్లీటెడ్. నౌ లెట్ us ఎంటర్ ఇంటూ సర్క్యులర్, అంటే వృత్తానికి సంబంధించిన దాంట్లో వెళ్దాం. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్. థ్యాంక్ యూ.